నాన్నగారు రామ్మూర్తి నాయుడు గారు, ఐ హర్డ్ ఆయన మీ లైఫ్ మీద చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అని విన్నాను. అంటే ఒకటి హీ వాజ్ థియేటర్ ఆర్టిస్ట్, ఆయన కూడా చాలా డ్రామాలు సినిమాల్లో చేయాలన్న ఒక తపన ఆయనకు బలంగా ఉండేదట, ఎస్పెషల్లీ ఆయనకి. అండ్ అంతేకాకుండా మీకు ఆయన మధ్య కూడా ఒక స్పెషల్ బాండింగ్ ఉండేదట యాజ్ అ ఫాదర్ అండ్ సన్. సో ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్. My whole life it's about my dad, probably. I was more like very close to my dad. Probably I never used to talk to my mom. Mom to aithe phone aithe maha aithe 10 seconds max. Dad to ekku. It's been he was like, he took care of us so much. Ayan chadukoledani he wanted he didn't get the best education. He didn't study, but he didn't get the best education. So he wanted us to have like the best of everything. So మేము ఏదడిగినా సరే he never said no. So it was always నాకు చిన్నప్పుడు most of the time I was in hostel. నేను 4th and 5th I was at home. That was only 2 years I was స్కూల్కి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేవాడిని. ఆ 2 years my dad was an MLA. సో నాకు ఉన్న టైం ఆయనతో స్పెండ్ చేయడం ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి, ఆయన ఏదో గెస్ట్ హౌస్లో సెటిల్ మామూలుగా జనాల్లో వాళ్ళని కలుస్తుంటారు. సో అక్కడికి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని, లేదంటే సండే వస్తే ఆయనతో పాటు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళడం. సో ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ మై డాడ్. అండ్ హీ వాంటెడ్ మీ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. ఇంటర్ అయిపోయిన తర్వాత అడిగారు. కానీ రోహిత్, ఈ యాక్టింగ్ బగ్ అన్నది సో మీ అంతటా మీకు రాలేదు, మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ అది. ఆయన ఏదైతే సాధించలేకపోయారో మీ ద్వారా సాధిద్దాం అనుకున్నారా? అప్పుడు అడిగారు, అప్పటికి ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు డు ఫిల్మ్స్ అని. దట్ వాస్ మై ఫస్ట్ ఇన్స్టెంట్ రియాక్షన్ యాక్చువల్లీ. ఇంటర్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ 18-17. అడిగితే చిచ్చి నేను చేయని సినిమాలు అన్నాను. దట్ వాస్ మై ఫస్ట్ రియాక్షన్. అంటే గోపాల్ గారు ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్. డాడీ హ్యాస్ లైక్ వెరీ గుడ్ కాంటాక్ట్స్ ఇండస్ట్రీలో. ఎందుకంటే పెద్ద సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండేవాళ్ళు. అండ్ దెన్ హీ హాస్ లైక్ అందరికీ బాగా తెలుసు, దత్ గారి దగ్గర నుంచి ఎవ్రీవన్ ఆల్మోస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ దెన్. దెన్ ఇంజనీరింగ్లో ఐ వాజ్ ఆల్మోస్ట్ ప్రిపేరింగ్ ఫర్ మై టోఫెల్ అండ్ ఐసాట్ ఎగ్జామ్స్. ఇవన్నిటికి జిఆర్ఈకి ఇవన్నీ ప్రిపేర్ అవుతుండేవాడిని. దెన్ ఐ రియలైజ్డ్ ఏంటంటే లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ ఆస్కింగ్ లైక్, వై డోంట్ యూ గెట్ ఇంటూ యాక్టింగ్, ఇది అది. అండ్ ఆల్ మై హోరోస్కోప్ ఎవ్రీథింగ్ వాజ్ డైరెక్టింగ్ టువర్డ్స్ యాక్టింగ్. నాకు వచ్చిన ఫ్యూ మెయిల్స్లో కూడా ఏంటంటే హోరోస్కోప్ వచ్చేది. హోరోస్కోప్లో కూడా ఏంటంటే కెరియర్లో యాక్టింగ్ ఉంటుంది. ఇది ఏంటిది అందరు ఇలా, ఇట్ వాజ్ లైక్ లిటరలీ ఏంటంటే దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు గో అని ఒక చిన్న సైన్ బోర్డ్ లాగా. మీరు నమ్ముతారా అవన్నీ? నో, ఇట్ వాస్ లైక్ దట్ 6 months ఎవ్రీథింగ్ వాజ్ లైక్ దట్. I was preparing for my GRE and instantly ప్రతిదీ, everyone who met me, like I was fat, I was like very chubby and everything. ఆ టైంలో ఎవరు కనిపించినా సరే సమ్ ర్యాండమ్ గై మీరు యాక్టింగ్ చేయొచ్చు కదా, లైక్ ఐ వాజ్ లైక్ వాట్ అనుకునేవాడిని. దెన్ ఈ హారోస్కోప్ ఎవ్రీ డైరెక్షన్ వాజ్ లైక్ దట్. ఇట్ వాజ్ షోయింగ్ టువర్డ్స్ సంథింగ్ ఎల్స్, టువర్డ్స్ యాక్టింగ్. దెన్ ఐ టోల్డ్ మై డాడ్, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే డాడ్ సెడ్ ఓకే. దెన్ ఐ టోల్డ్ మై మామ్ అండ్ ఎవ్రీవన్. అక్కడి నుంచి ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్. దెన్ 3 months గ్యాప్ తర్వాత ఐ వాంటెడ్ టు లెర్న్ ఫస్ట్. అసలు మై బ్రదర్ వాజ్ లైక్, హీ గివ్స్ మీ వెరీ గుడ్ అడ్వైజెస్ అని. సో తను యూ లెర్న్ ఫస్ట్, అసలు నేర్చుకో ముందు అసలు ఏంటి అనేది. దెన్ ఇక్కడ ఒక 6 months ఇక్కడ డిక్షన్ క్లాస్కి వీటికి వెళ్ళేవాడిని. ఆ ప్రాసెస్లోనే ఏంటంటే ఐ ప్లాన్ టు గో టు ది US. సో మై కజిన్స్ మ్యారేజ్ కోసం ఏంటంటే ఐ హ్యాడ్ టు డిలే ఇట్ ఫర్ 3 months, లొకేషన్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ మంత్ ఐ లెఫ్ట్ ఫర్ ది US. కానీ ఎప్పుడంటే అప్పట్లో కూడా మీకు చాలా కాంప్లెక్స్ ఉండేది కదా, అంటే నేను లావుగా ఉన్నాను, చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను యాక్టింగ్ ఏంటి, ఇంతమంది చెప్పినా కూడా యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు బిలీవ్. బట్ ఎప్పుడు స్ట్రైక్ అయింది, నేను ఎలా ఉన్నా కూడా ఐ థింక్ ఐ క్యాన్. నో, దట్ వాస్ ద డైరెక్షన్. అంటే ఇట్ వాస్ లైక్ వెరీ క్లియర్లీ. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్, ఐ డోంట్ బిలీవ్ నేను దేవుడు అవన్నీ నేను నమ్మను. బట్ ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ లైక్ టూ మచ్. ఈ జాతకాలు, హారోస్కోప్ ఇవన్నీ నమ్మను. కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ ఎవ్రీ వన్ విల్ బీ షోన్ అ సైన్. ఓకే, లైఫ్ మనకి ప్రతి దగ్గర ఏంటంటే విల్ బీ షోన్ సైన్స్. ఏంటంటే దిస్ విల్ చేంజ్, దెర్ విల్ బీ సంథింగ్, ఇట్ విల్ షో యూ గుడ్ అండ్ బ్యాడ్. ఏదో జరగబోతుంది అని ఒక జరగబోతుందని కూడా కాదు. బేసిక్గా ఏంటంటే ఎవ్రీ డైరెక్షన్ ఆఫ్ లైఫ్ ఐ బిలీవ్ ఇస్ లైక్
there'll always be a good and bad. God gives you an option, some supreme power gives you an option. Akkadi nunchi the direction you take decides what you are. That sign will always be there. Adi nammutanu. That is definitely ప్రతి you take some instance in anyone's life. ఎవరినైనా అడిగినా సరే you'll always ఆ పర్టికులర్ టైంలో ఇలా ఎందుకు వెళ్ళేవంటే no one has an answer. And you'll be destined to go this way, and negative energy is always it gives you more ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటుంది. సో సమ్ పీపుల్ టెన్ టువర్డ్స్ దిస్ వే, సమ్ పీపుల్ టెన్ టువర్డ్స్ ద గుడ్ వే. సో దట్ ఈస్ వేర్ ఎవ్రీవన్స్ లైఫ్ చేంజెస్. నేను నమ్ముతాను సైన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సైనే కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ సైన్స్ వచ్చాయి అంటే నెగిటివ్ పాత్లు వెళ్ళి, మీరు అన్నారు కదా నెగిటివ్ పాత్ డైరెక్షన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, అటువైపు వెళ్ళాలా వద్దా అన్నది చాయిస్ అగైన్. సో డెస్టినీ ఎటన్నా తీసుకెళ్తుంది, బట్ మీరు ఎటు వెళ్తారు అన్నది మీరు అన్నది అదే. సో మీకు అటువంటి సంకేతాలు కూడా ఎప్పుడైనా వచ్చాయా? నెగిటివ్ అంటే ఐ వెంట్ వీ హ్యాడ్ మేజర్ యాక్సిడెంట్ ఇన్ కాలేజ్ అండ్ ఎవరు మీ గ్రూప్ మీ ఫ్రెండ్స్ but luckily no one got hurt. It was only the car which got damaged. And I always believe ఆ సైన్స్ అంటే ప్రాబబ్లీ ఆ రోజు వల్ల మైండ్ సెట్ మారే ఛాన్స్ ఉండొచ్చు. ప్రాబబ్లీ దట్ ఈస్ వేర్ అంటే ప్రతిదీ అంటే ఐ బిలీవ్ ఏంటంటే నేను అసలు ఇంటర్ అయిపోయిన తర్వాత ఐ షుడ్ హ్యావ్ గాన్ టు ఆస్ట్రేలియా. ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ SAT. మై మామ్ స్టాప్డ్ మీ. దిస్ ఇస్ ఆల్ లింక్. నాకు తెలిసి ఏంటంటే ఆ రోజు తర్వాత నా మైండ్ సెట్ మారిందేమో. అప్పటి వరకు ఐ వాజ్ నెవర్ ఇన్ టు యాక్టింగ్. దట్ వాజ్ మై ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లో. అప్పటి వరకు కూడా యాక్టింగ్ అనేది లేదు అసలు. అక్కడి నుంచి సంథింగ్ ఐ డోంట్ నో వాట్, బట్ ఏంటంటే అక్కడి నుంచి అంటే ద మైండ్ సెట్ అండ్ ఎవ్రీథింగ్ యాక్సిడెంట్ తర్వాత ఐ స్టార్టెడ్ రీకాలింగ్. అవును కరెక్టే కదా, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోవాల్సిన వాడిని. వై ఐ స్టడీడ్ ఇన్ చెన్నై అండ్ వై గాట్ క్లోజ్ టు తమిళ్ సినిమా. ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. వై పర్టికులర్లీ చెన్నై? I don't know. I could have studied in Geetham, ikkade చదువుకోవచ్చు. Probably ఆంధ్రాలో చదువుంటే want to watch politics. ఎందుకంటే because like the name is so big, automatically ఏంటంటే నీకు తెలియకుండా you form a big large number of group and you start to become a leader or something in college. Probably I would have gone that way. And Chennai, I don't know. This is all like everything is అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు మీరు. అంటే అలా జరిగింది కాబట్టి యాక్టివ్ అయిపోయాను, లేకపోతే అందరు ఇలా చెప్తున్నారు కాబట్టి ఏదో జరుగుతుంది అని సంథింగ్. No, I believe life is predetermined. It gives you, there is a direction. అంటే మీరు చాలా స్పిరిచువలా? I'm not spiritual, but I do believe in things. I do believe there's some other energy which is beyond us. అది ఉంటుంది. అంటే ఇఫ్ యూర్ నాట్ డెస్టిన్డ్ యూ డోంట్ మీట్ పీపుల్. నేను అదే అంటాను లిటరలీ. విష్ణు కూడా అలాగే కలిసాడు. మై లైఫ్ లైక్ ద పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ ఇన్ మై లైఫ్, ఇట్స్ ఆల్ త్రూ డెస్టినీ. అంటే అది ఉండాలి అంతే. అది లేకపోతే ఎవరు ఒకరి ఇంకొకరిని కలిసే ఛాన్స్ కూడా ఉండదు నాకు తెలిసి. వీళ్ళందరిలో అనూహ్యంగా కలిసిన వాళ్ళు ఎవరు మీకు గుర్తుందా మీ ఫ్రెండ్స్ అందరిలో? అంటే విష్ణు వాజ్ ఎ షాకర్ నాకు అందరికంటే. ఎలా? విష్ణు ఇస్ అ షై పర్సన్ దాన్ మీ. నేను జనరల్గా ఎవరితో మాట్లాడను. ఐ డోంట్ నో, ఇట్ వాస్ లైక్ అన్ ఇన్స్టెంట్ కనెక్ట్. నేను మాట్లాడాను, మాట్లాడాను. వీ యూస్ టు గో ఫర్ డాన్స్ క్లాస్ టుగెదర్. తను అక్కడికి వచ్చేవాడు, అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ జస్ట్ అలా హాయ్ హాయ్. తర్వాత హీ యూస్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ జాగింగ్ అలా వచ్చాడు. తర్వాత తను అది అంటే ఇట్ వాస్ అది ఎలా అయిపోయిందో వీ బికేమ్ సో క్లోజ్. And now we stay in the same apartment. Tanu he stays on 4th floor. We both bought in the same apartment. Okay. Probably akkadi shift ayina we both will be having houses beside each other. So it's been ante that was like anta close avuthamani aithe I didn't expect in life. Ante aa roju asalu teliyadu, గుర్తు కూడా లేదు అసలు ఎట్లా జరిగింది. No, I do remember Suresh Guest House opposite lo appudu Six Pack అని ఒక రెస్టారెంట్ ఉండేది. That is a diet food restaurant. Okay. అక్కడ దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఐ మెట్ హిమ్. వీడియో నాకంటే మా మాట ఎక్కువ, మనమే మాట్లాడిద్దాం అని చెప్పి మాట్లాడిచ్చాను. అండ్ సీ ద కనెక్షన్. మై డాడ్ హ్యాస్ బీన్ టు హిస్ హౌస్ ఇన్ అమలాపురం. ఓకే. దట్ ఐ కేమ్ టు నో. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూపించాడు. సో యూ డోంట్ నో, ఇట్ వాస్ లైక్ యువర్ డెస్టినీ అంతే. అండ్ నౌ హీ ఈస్ ఆల్మోస్ట్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. వి ఆల్ లైక్ అ ఫ్యామిలీ.
ఎనీ ఎమోషనల్ ఇన్సిడెంట్ యూ రిమెంబర్ అండి మీ నాన్నగారితో? I probably I wouldn't have been like this if my dad's health would have been at the age of 21. My dad's health was not good, and that was he has it's a rare kind of disease like memory loss, and that we couldn't realize it was like it was there from a long time. And Congress like it was all part of the disease. It was like miscalculations that we never knew. We thought he was taking evasive decisions. Congress party like Pednanka against here. But later we realized that it was a problem. It was a disease, and that was the time probably I would have had liked my father. Unnunte bagunndu. And if he would have been normal, probably I'm living his life more than mine. So. I know. So that is one thing which pains me more. But life is like that. Correct. No one knows. బట్ నాన్నగారితో ఉన్న బాండింగ్ గుర్తొచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఆయనతో. No, it's his dream. But he does remember, like at least happy, like he's seen like Banam solo work, and he knows like I'm acting in films, but it started deteriorating more. But now again he's much stable. He knows that I act. He knows that I act in films. He watches my films. So again a small satisfaction, but not everything he remembers. But okay, fine. Probably I would have been ఇలా అయితే ఉండేవాడిని కాదేమో. So everything I wouldn't have done Banam. If my dad would have been very normal, I would have started with a commercial film. Nara Rohit wouldn't have been the same. So you don't know like what's in store. Probably that is the main reason నేను ఇలా ఉన్నాను. కానీ రోహిత్ ఒకటి చెప్పండి, మీ నాన్నగారు చూపించిన డైరెక్షన్లో మీరైతే అడిగైతే ఫస్ట్ వేశారు, కానీ మీరు అన్నట్టు నాన్నగారు నిజంగా హెల్త్ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉంటే ఆయనకున్న కాంటాక్ట్స్ కావచ్చు, ఆయనకున్న ఆ పుషింగ్ నేచర్ కావచ్చు, దాంతో ఎందుకంటే మీరు బేసికలీ షై పర్సన్, దాంతో మీరు అన్నట్టు నిజంగా ఒక బిగ్ కమర్షియల్ స్టార్ట్ అయ్యిండొచ్చు. I don't know whether this Nara Rohit would have been same to that Nara Rohit. Today probably he's taught us more. He's given us good head, a strong head on our shoulders, my dad, and so probably it has been. It is not an like a fantasy ride, but it has been a tough journey. This 7 years, but nice. At least I know నేను ఎక్కిన ప్రతి మెట్టు నాకు తెలుసు. సో 2 అడుగులు పడినా సరే మళ్ళీ ఎక్కడం తెలుసు నాకు. కరెక్ట్. బట్ రోహిత్, ఆ టర్బులెంట్ టైంలో ఎప్పుడైతే నాన్నగారికి కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ వేవరింగ్ మైండ్లో ఉండి కాంగ్రెస్కి వెళ్ళిపోవటం మళ్ళీ రావటం, ఆ టైంలో ఫ్యామిలీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా డిడ్ దిస్ ఎఫెక్ట్ యూ? I was in college. I was not అంటే I don't go against my dad. Any decision అయినా సరే I used to be there, but ఏంటంటే ఇంటర్నల్గా it did have, we all had problems. అంటే we all thought he was taking evasive decisions. We didn't know that he had a problem. Not me, my pednana, evariki teliyadu. But again, once we all realized, so again that was game over. And Mali again, we all are family again. End of the day, it was only political difference between them. But అంత evasive decisions తీసుకుంటారనేది, we thought he was like he was adamant and strong, but we never knew that was the main దాని ఫస్ట్ సిమ్టమ్ అదే. The second symptom is miscalculation. First symptom is like evasive things, then second is like you don't know, you can't analyze things properly. You miscalculate things, you deviate. Alanti after like we came to know about that in 2008. నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత తెలిసింది. అంటే 21కి we thought he was like evasive and everything. We didn't know the exact problem. Okay. In 2008, after I came back from, then we came to know like we tried, we've sent the reports to almost every doctor we know in the world. But it's a 1 in a million kind of a disease. So they said like we can just treat him as a research patient, but we didn't want
him to suffer all that again. So he has control. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన కండిషన్ ఎట్లా ఉందండి, హెల్త్ కండిషన్? He's much stable. It's not deteriorating. He's much stable. So he's fine. I'm happy at least he's again like a child. Yeah, I know. So one way or the other he doesn't have any stress. He has a compact life. One way, okay. For what all he has gone through, he's seen lots of ups and downs, lots of stress. But surprisingly, he still remembers that he wants to become an MLA. So that Really? No, he still says that. నేను వెళ్ళాలి అన్నతో మాట్లాడిన మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అండి. That he still remembers. That's a surprise for all of us. సో కొన్ని మైండ్లో బాగా స్ట్రాంగ్గా పడి ఉంటాయి. He's like people's favorite. అంటే he's one person who can attract lots of people. So, కానీ ఆ టైంలో వచ్చిన ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు ఆయనకు ఆ హెల్త్ కండిషన్ అంతా డిటీరియేట్ అయిపోయి ఇటువంటివి జరిగాయని కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం స్కేల్ చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఆ టైంలో పేపర్లలో, మీడియాలో, అన్ని చోట్ల మిస్ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ మీరు ఒక ట్రొమాటిక్ ఫేజ్ని ఫేస్ చేస్తున్నారు. దాని మీద మీడియా మిస్ఇంటర్ప్రిటేషన్స్, వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? we didn't want to we've been used to the media from our childhood and but ఇది పెద్ద జోల్ట్ కదా, ఇది it's something which no that and we didn't want to talk anything about it. Even today also I just I didn't want to go into inner details. I don't want to talk about it. ఎందుకంటే there are lots of people who think like he's being silent. ఆయన అభిమానించాలి, they don't know even his health is good. That's what సో ఎందుకు వాళ్ళని కూడా బాధపెట్టాం, మేము ఆల్రెడీ పడుతున్నాం కదా. సో వై ఓకే రోహిత్, చంద్రబాబు నాయుడు గారితో మీకున్న ఈక్వేషన్ నేను విన్నది ఏమిటంటే అసలు ఫస్ట్ మీ నాన్నగారు ఎంతైతే మిమ్మల్ని యూనో ఇది చేశారో అంటే సపోర్ట్ చేశారో, మోటివేట్ చేశారో ఫిల్మ్స్లోకి వెళ్ళాలని, చంద్రబాబు గారు కూడా అంతే ఈక్వల్గా హీ వాజ్ బిహైండ్ యూ. అంటే వన్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఐ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సడన్గా ఒకరోజు పెద్దమ్మ కాల్ చేసి రమ్మన్నారు. రమ్మంటే ఐ వాజ్ లైక్ హ్యావింగ్ లాంగ్ హెయిర్ ఎక్కడ వరకు, ఐ వన్ ట్రిమ్డ్ మై బియర్డ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 2 months. ఇంత గడ్డం, ఐ వాజ్ 110. I was wearing a faded shirt, a cargo pant. This was my attire. వెళ్ళాను, పెద్దమ్మే కదా అని చెప్పి వెళ్ళిపోయి కూర్చుంటే పెద్దమ్మ దిగారు సడన్గా. అప్పటివరకు హార్డ్లీ స్పోక్ టు హిమ్. ఆయన వచ్చాడంటే జంప్ అక్కడి నుంచి, ఆ సినారియోలో కనపడకుండా మాయమైపోతున్నాడు. అంటే ఈ సమ్ పర్సన్ లైక్ వాచ్ మోర్ ఆన్ టీవీ దాన్ డైరెక్ట్గా కలవడం కంటే, చిన్నప్పటి నుంచి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తింటున్నా ఆయన వచ్చాడు అంటే టప్ప వాళ్ళ నోట్లో కుక్ చేసుకొని జంప్ అక్కడి నుంచి. అంటే అది తెలియని ఫియర్ అవుట్ అండి. అది సడన్గా దిగారు, ఇదేంటి ఈయన దిగారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, యాక్టింగ్ అన్నమాట. హీ డెంట్ ఈవెన్ షో స్మాల్ సైన్. ఒక్కసారి అదేంటి అన్నట్టు పెట్టినా సరే ఐ వుడెంట్ హావ్ కమ్ ఇంటు యాక్టింగ్. ఏదైనా కష్టపడాలి అన్నారు అంతే. దట్ వాజ్ వన్, నాట్ ఈవెన్ అ స్మాల్ సైన్, అసలు 1% కూడా. ఓకే, దట్ ప్రాబబ్లీ అది ఆ రోజు చిన్న రియాక్షన్ ఇచ్చున్నా ప్రాబ్లమ్ ఏమంటే కమెంట్ బ్యాక్ ఆఫ్ అయ్యేవారు అయిపోయాను. ఓకే, ఇంకో విషయం నేను బాగా విన్నది ఏమిటంటే భువనేశ్వరి గారికి కూడా మీరంటే చాలా చాలా ఇష్టం అని, అంటే మిమ్మల్ని చేసినంత గారం లోకేష్ని కూడా చేయరని విన్నాను. ఎక్కడికైనా ఆవిడ బయటకు వెళ్తే మీ చేపట్టుకొని ఫస్ట్ మిమ్మల్ని తీసుకెళ్తారంట, ఇది నిజమేనా? యాక్చువల్గా లొకేషన్కి లోహిత్ అని పెడదాం అంటున్నారు. ఏమని పెడదాం అనుకున్నారు? లోహిత్ అని. లోహిత్, ఓకే. బట్ ఎన్టీ రామారావు గారు లొకేషన్ పెట్టారు. సో నాకు రారా రీరో అంటే రోహిత్ అని పెద్దం పెట్టారు పేరు. ఓకే. అండ్ తర్వాత ఆఫ్టర్ ఇంజనీరింగ్ అవన్నీ తక్కువ, కానీ చిన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా బయటికి తీసుకెళ్ళి ఐ స్టడీ నేను భవన్స్ ఫిల్మ్, అక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళం. ఎవ్రీ వీక్ పెద్దమ్మ వచ్చి తీసుకెళ్తుండేవాళ్ళు. సో వెరీ గుడ్ ర్యాప్. అంటే ఐ రిమెంబర్ వాచింగ్ రంగీలా విత్ మై పెద్దనాన్న భాస్కర ప్యాలెస్లో. వీ ఆల్ వెంట్ రంగీలా సినిమాకి వెళ్ళాం. భాస్కర ప్యాలెస్ అప్పుడు మన ఇప్పుడు కేర్. సో అక్కడ ప్రివ్యూ థియేటర్లో వీ యూస్ టు గో టు రెస్టారెంట్స్. అంటే కొన్ని షాకింగ్ ఉంటాయి ఆ టైంలో. వీ ఆల్ యూస్ టు హ్యావ్ గుడ్ హ్యాంగ్ అవుట్స్. ఇట్స్ ఆల్వేస్ నైస్. ఇప్పుడు కూడా ఏంటంటే సంక్రాంతికి వీ ఆల్ మీట్ ఇన్ అవర్ విలేజ్.
సో దట్ ర్యాప్ స్టిల్ దేర్. పెద్దంతో అయితే కొంచెం చనువు ఉంటుంది. అదే దట్స్ వాట్ ఐ హర్డ్. అంటే పెద్దంత అంటే భయం, ముందు జంప్ అక్కడి నుంచి. పెద్దంతో అయినా, పెద్దంతో చిన్నప్పటి నుంచి బాగా. ఆల్ అవర్ ఫేవరెట్ రెస్టారెంట్ ఇస్ హైకింగ్ హిమాయత్ నగర్. అక్కడ ఆల్మోస్ట్ వి ఆల్ వర్ ఫుడీస్. పెద్దమ్మ కూడా అప్పుడు షీ వాజ్ అ వెరీ బిగ్ ఫుడీ. వి ఆల్ వర్ లైక్ వి ఆల్ యూస్ టు ఎవ్రీ వీకెండ్ ఆ హైకింగ్కి నేను లొకేషన్. ఈవెన్ రీసెంట్లీ ఆల్సో మీ అండ్ లొకేషన్ ఎక్కడ కలుద్దాం అంటే హైకింగ్ కలుద్దాం అని చెప్పి వి మెట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో సమ్ టైమ్స్ వి గో అవుట్ ఫర్ లంచ్, వి మీట్ అండ్ హైకింగ్ ఇప్పుడు కూడా. సో దట్ ఈస్ వన్ ప్లేస్ వి బీన్. నా చిన్నప్పటి నుంచి ఇంక వెళ్తూనే ఉండేవాళ్ళం. And we have like I can't say a particular incident. It was like all the kids and everything. Even Diwali's appudu kadi peddamma is like very children. Avuna? Yeah. And I always ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం ఏజ్ పెద్దదైపోయి కొంచెం ఏంటంటే నేను అసలు ఇప్పటికీ హైలైట్ ఏంటంటే ఎవరికి నేను మాట్లాడతాను కూడా తెలియదు సరిగ్గా. జనరల్లీ ఐ డోంట్ స్పీక్ ఇట్. మొత్తం పెద్దవాళ్ళ ఇంట్లో అంటే కామ్గా ఉంటాను, అసలు మాట్లాడినాను. అది ఎవరికి అసలు వీడు అసలు నోట్లో మాట్లాడలేదు, వీడి యాక్టింగ్ ఏంటి అనుకునేవాళ్ళు. పెద్దమ్మతో కూడా మాట్లాడరా? తక్కువే. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ తక్కువే. అసలు అందరు బాగా. మీరు ఎలా ఉంటారు? ఐ హ్యావ్ అ గుడ్ ర్యాప్. ఎందుకంటే వీ యూస్ టు, అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే యూస్ టు కమ్ డౌన్ తిరుపతి వచ్చేవాడు ఫ్యాక్టరీస్ అన్ని హాలిడేస్ టైంలో. సో వీఆర్ మీ మై బ్రదర్ అండ్ లొకేషన్, మై ఓన్ బ్రదర్ అండ్ లొకేషన్, ముగ్గురం యూస్ టు రోమ్ అరౌండ్ ఆల్ ద ఫ్యాక్టరీస్ అండ్ అలా తిరుగుతుండే వాళ్ళం. క్రికెట్ ఆడుకోవడం, యూస్ టు కమ్ డౌన్ ఫర్ ఇన్ ద సమ్మర్. సో అప్పటి నుంచి ఏంటంటే అదే ర్యాప్. అండ్ నేను 6th క్లాస్ ఇక్కడ చదివేటప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే భవన్స్ అంతకుముందు డైరెక్ట్గా భవన్స్ మా హాస్టల్ దగ్గర నుంచి ఒక కొండ ఉండేది. డైరెక్ట్గా మనం రోడ్ నెంబర్ 45 ఆ కొండకి దిగేయడమే. అలా దిగేసి పెద్దవాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈవినింగ్ వెళ్ళి క్రికెట్ ఆడుకుని మళ్ళీ వచ్చేవాళ్ళం హాస్టల్కి. ఓకే. సో అంత ఇదిగా ఉండేది అప్పుడు. అండ్ మై బ్రదర్ అండ్ లొకేషన్ ఆర్ ఆఫ్ ది సేమ్ ఏజ్. ఇద్దరు ఆల్మోస్ట్ జస్ట్ 5 months డిఫరెన్స్. సో ఐ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్. అందరు కొంచెం చిన్నపిల్లడని చూసేవారు. దానితో మీరు బొద్దుగా ముద్దుగా కూడా ఉండేవారు, ఇంకెక్కువ ఉండేదేమో మీ మీద ఫోకస్. ఉండేది బాగా. ఐ నో. సో ఇప్పుడు యాక్చువల్గా ఒక 5-6 ఏళ్ళుగా లోకేష్ చాలా పొలిటికల్గా ఇంక్లైన్డ్ అయిపోయారు. చాలా అంటే ఈజ్ టూ మచ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ చంద్రబాబు గారితో ఉండటం, అలాగే తెలుగుదేశం పార్టీతో అఫిలియేషన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయినాయి. మీరు బాగా సినిమాల వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే హౌ ఇస్ ఇట్, హౌ ఆఫెన్ యూ మీట్? ద లాస్ట్ టైం వీ బోత్ మెట్ వాజ్ ఆన్ ఫ్లైట్. విజయవాడ నుంచి నేను పెద్దాన్ని కలిసి ఆ రోజు ఏదో ఇద్దరు ఫ్లైట్లో. వి డెంట్ హ్యావ్ టైమ్. అంటే ఐ స్టే కంప్లీట్లీ ఇన్ హైదరాబాద్, స్టేయింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ విజయవాడ. అంతకుముందు ఏంటంటే బాణం ఆ టైంలో అంతా ఏంటంటే వీ యూస్ టు హ్యావ్ పోకర్ నైట్స్. Location friends, నేను, some of the cousins, we all used to have poker. We used to have ఒక డే ఏదో ఒక రోజు we all used to gather dinners కానీ మూవీస్ కానీ. Now literally even he doesn't have time. అదే అంటున్నాను, మన ఫ్లైట్లో అంతకుముందు బాగుండేది అమ్మాయి అంటే ఏం చేస్తుంది, తప్పదు. అండ్ తప్పదు ఇంకా వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ పొలిటికల్ అండ్ జనాలతో ఏంటంటే ఇంక అక్కడే టైం సరిపోతుంది మ్యాక్స్. అంటే వీ కెన్ అండర్స్టాండ్ ఇట్, ఎందుకంటే మా నాన్న చూసాను, పెద్దనాన్న చూసాను. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇంకా తప్పదు. మీకేమనిపిస్తుంది రాజకీయాలు? ఐఎమ్ నాట్ టూ మచ్ ఇన్క్లైన్ టువర్డ్స్ పాలిటిక్స్, బట్ ఐ డూ అండర్స్టాండ్ పాలిటిక్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాం. సో ఐ డూ అండర్స్టాండ్ పాలిటిక్స్ అండ్ ఐ డూ అండర్స్టాండ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ పాలిటిక్స్. ఐ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. And I'm happy in my zone as of now. I don't know whether I'll get into politics or not కూడా నాకు తెలియదు. అదే చెప్తున్నాను కదా, ఆ రోజు ఏ సైడ్ ఎటు వెళ్తే అది. బట్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ ఇన్క్లైన్ టువర్డ్స్ పాలిటిక్స్. ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఫిల్మ్స్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ బేసికలీ. ఎంజాయ్మెంట్ లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఎత్తుకోవడం. బట్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ ద ఫన్ ఆఫ్ హియర్. ఐ లవ్ ద షూటింగ్ అట్మాస్ఫియర్. ఐ లవ్ యాక్టింగ్. ఐఎమ్ హ్యావింగ్ ఫన్. ఐఎమ్ హ్యావింగ్ బాల్ ఆఫ్ అ టైమ్.
సో లెట్స్ సీ. ఐ డోంట్ నో యాజ్ ఆఫ్ నో ఏంటంటే ఐ క్యాంపెయిన్ పార్టీ కోసం క్యాంపెయిన్ చేశాను. ఐ హర్డ్ ఇట్. 2009 2014 ఏదో ఎలక్షన్ లో మీరు బాపట్లలో 2014 ఒక భారీ స్పీచ్ ఇచ్చారంట, ఒక గంట సేపు. నిజమేనా? బేసిక్ గా ఏంటంటే ఒక చిన్నపిల్లడు అన్న మాట ఐ డోంట్ రిమెంబర్ వాట్ హి సెడ్, బట్ దట్ ఎజిటేటెడ్ మీ అ లాట్. ఏమన్నాడు? అదే గుర్తులేదు నాకు. ఆ రోజు ఇట్ వాస్ జస్ట్ ఇన్ ఇన్స్టంటేనియస్. ఐ డోంట్ ప్రిపేర్. నాకు ఆడియో ఫంక్షన్లో స్పీచ్లు కానీ ఎక్కడికి ఏం ప్రిపేర్ అవ్వను. ఆ టైంకి ఏది వస్తే వాయిస్ బాగుంటుంది కదా, తిట్టినా సరే బాగానే ఉంటుంది. సో అదొక అదృష్టం ఉంది. సో ఏంటంటే ఏం మాట్లాడినా సరే బాగానే మాట్లాడాడు కదా అన్నట్టు ఉంటుంది. అది మనం ఏం మాట్లాడాం ఆడికి అర్థం కాకపోయినా సరే దట్ ఈస్ వన్ థింగ్. వన్ స్మాల్ కిడ్ హీ సెడ్ సంథింగ్ అండ్ అది అక్కడి నుంచి ఏంటంటే ఐ డోంట్ నో, లైక్ ఐ వాస్ లిటరలీ షౌటింగ్. ఒక 10,000-15,000 మంది ఉన్నారు. ఇట్ వాస్ లైక్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇన్ ద మెయిన్ సెంటర్. ఐ వాస్ షాక్డ్, ఇదేంటి అలా అరుస్తున్నాను. ఐ వాస్ గోయింగ్ ఆన్. ఏం మాట్లాడారు? మీకు సబ్జెక్ట్ ఉందా, తెలుసా ఏం మాట్లాడాలి ఏంటి అన్నది? గంట సేపు ఏం మాట్లాడారు? ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద హోల్ సినారియోస్. అంటే నాకు ఐ జస్ట్ టేక్, నాకు అసలు ఏం మాట్లాడాలి కూడా ఐ డోంట్ నో అట్ ఆల్, బట్ ఐ నో ద కాంటెక్స్ట్ ఆఫ్ టాకింగ్ అవన్నీ పర్లేదు. కానీ ఐ ఆస్క్డ్ కృష్ణ చైతన్య టు రైట్ మీ సమ్ లైన్స్. సో మై స్పీచ్ విల్ బి మోర్ ఆఫ్ లైక్ సర్కాజం ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ మోర్ సర్కాస్టిక్. అపోజిషన్ లేదా అసలు ఏం మాట్లాడారు? జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు నో హౌ యు యాక్చువల్లీ స్పీక్. అంటే ఐ స్టార్టెడ్ విత్ ఏలూరు అండ్ సో వెళ్ళినప్పుడు ఐ వాస్ లైక్ పొద్దున్న ఏలూరు వెళ్ళాను, మధ్యాహ్నం ఇంకో దగ్గరికి వెళ్ళాను, సాయంత్రం ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా కరెంట్ లేదు, కరెంట్ వెళ్ళినప్పుడు ఫ్యాన్ ఏం తిరుగుతున్నాను. దట్ వాస్ కైండ్ ఆఫ్ సర్కాజం. ఇట్ వాస్ లైక్ దట్. I've never gone anything against personal. I was more about like what we need. It was not against only the sarcasm. So ade agenda pettukunnaru ante issues based ga ellaru. It's not issues based, it's like we've been divided. You need to understand like who's going to be better. This is what he has done and this is what we are going to reflect. So we need someone who is going to be who can do justice to us. This was my agenda. I was never against like criticizing something. It was only one sarcasm I used. Other than that I haven't criticized anyone. I don't believe in criticizing. I think like it's better to promote yourself than criticize someone. It doesn't make sense. So my speeches will be more like that. Ante it will be అదే చెప్తాను, సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కువ. నువ్వేం చేస్తావని చెప్తే ఇంకా బాగుంటుంది అవతల అన్నం కంటే. ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ ఆ స్పీచ్, ఆ అడ్రస్ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. తర్వాత కూడా ఈవెన్ న్యూస్ పేపర్స్ చాలా ఫోకస్ అయింది. నారా రోహిత్ ఇంత ఓపెన్ అప్ అయిపోయి అసలు ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడని ఒక వ్యక్తి, అంత షై పర్సన్, ఒక గంట సేపు ఎలా మాట్లాడాడు అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ అప్పట్లో. అదే అంతే అండి, అది పూనకం అంతే. ఆ టైం నేను చెప్తాను కదండి, ఆ టైంకి అనిపించిన మైండ్ సెట్ అంతే. ఇఫ్ యూ సీ లాట్స్ ఆఫ్ పీపుల్ యు గెట్ దట్ హై. మాట్లాడను అనడానికి ఏం లేదు, ఎప్పుడు మాట్లాడతాను నాకే తెలియదు, అదైతే చెప్పగలుగుతాను. సో ఇట్స్ ఓన్లీ దట్ కిక్, యూ డోంట్ నో, ఇట్స్ జస్ట్ అ కిక్కర్. ఎవడో ఒకటి కిక్కర్ ఇచ్చేటంటే ఇక ఆ రోజు ఏమవుతుందో ఎవరికి తెలియదు. సో భవిష్యత్తులో ఒక నాయకుడిని, నాయకత్వాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I don't think so. I don't know. As of now, we have like very able people and they've dedicated so much of their time towards location and Pendangal. So they're doing their job. I'm doing my job as an actor right now. You don't know. I'm telling one thing, and I don't know whether I'll get into politics or not. If everything demands or like Pendangal nalabadamante, then it will happen probably. Okay. It's his call, not mine. సో రోహిత్, జడ్జ్మెంట్లో ఎప్పుడైనా మీరు రాంగ్ అయ్యారు అని అనుకున్నారా? అంటే మీ సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, రాజా చేయి వేస్తే ఇట్స్ అన్ అటర్ ఫ్లాప్ అంటే డిజాస్టర్. అప్పుడు అంటే త్రూ ద కోర్స్ ఆఫ్ ద ఫిలిం మీకు అప్పుడే అనిపించిందా ఇది ఏదో వర్కౌట్ అవ్వదని? నేను అనేది రిలీజ్ అయిన తర్వాత కాదు, స్టార్ట్ అయిన కొన్ని రోజులకి. I suggested few changes actually script. And basically this is an industry which is run on hero-centric films. So my suggestion to the director was like hero and police cheste. So akkada varaku vere katha anukunna sare the climax would have been different. Pokir lago. It is a format. Pokir lo that is a high element. So aa high iddamani I told him when I heard the script.
After that, he convinced me in a different way. Probably I got convinced. I was too confident on him, probably. So I think so that is where I couldn't realize it till the release day that this film hasn't worked out. సో అప్పటి వరకు మీకు అనిపించలేదు, అదే కానీ ఎక్కడో కొడతా ఉంది, ఇదేదో ఉంది, ఏదో తేడా అనిపిస్తుంటుంది. అంటే కాన్షియస్గా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎక్కడో తెలుస్తుంటుంది మనకి. ఇది వర్కౌట్ అవ్వదేమో. జోచితానంద ఫ్రమ్ నేను లైన్ అన్న రోజు నుంచి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సాయి గారు ఏమన్నా రాజా చేవేస్తూనే ఉండాలి. నేను సాయి గారు చెప్పాను, అది లైన్ మొత్తం స్క్రిప్ట్ ఆన్ పేపర్ ఇట్సెల్ఫ్ ఇట్స్ అ హిట్ ఫిల్మ్ జోచితానంద. ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది కొత్త కాన్సెప్ట్, అది ఎక్కుద్ది అండ్ అవసరం యాజ్ ఓన్ హ్యూమర్ టచ్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అని జోచితానంద. నేను అసలు చూడాలని కూడా అనుకోలేదు. ఐ వాంటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్. అలాగే చేశాను నేను. ఐ జస్ట్ అప్ ఫర్ మై రోల్. ఐ డోంట్ వాచ్ ఎనీ జనరల్లీ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను. బట్ ఆ సినిమాకి ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిల్మ్. రాజా చేయి వేస్తేకి ఐ వాజ్ టెలింగ్ కొన్ని చెప్పాను. బట్ అంతే ఒకసారి అంటే నాకు ఐఎమ్ హ్యాపీ ఒక విధంగా. ఏంటో ఎంచుకున్నది కంప్లీట్గా తప్పన్న ప్రాబ్లం లేదు. అలాంటిది ఎంచుకోకూడదని అర్థం అవుతుంది. అలా ఇలా కాకుండా బాగానే ఉంది, స్లోగా ఉంది, ఇలాంటి పదాలు నాకు చాలా ఇరిటేటింగ్ ఉంటాయి. బాగుందా బాగాలేదు అంతే, బాగుంది, స్లోగా ఉంది, కామెడీ తక్కువైంది అంటే నాకు చాలా క్వశ్చన్స్, నాకు ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. జనరల్గా ఏంటంటే డిఫరెంట్ సినిమాలు చేయకపోతే డిఫరెంట్ సినిమా చేయాలి అంటారు. డిఫరెంట్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదని రాస్తారు. అది ఇప్పటికీ నాకు ఐ హ్యావ్ బిగ్ డౌట్. అంటే వాట్ సెన్స్ అనేది నాకు అర్థం కాదు. వెన్ యూ టేకింగ్ అ జానర్ ఫిల్మ్. జానర్ ఫిల్మ్ ఏంటంటే ఇట్ హ్యాస్ అ సింగిల్ థ్రెడ్. కమర్షియల్ సినిమాకి మల్టిపుల్ థ్రెడ్స్. సో వెన్ అ జానర్ ఫిల్మ్ యూ కాంట్ ఇన్బిల్డ్ కామెడీ. సపోజ్ నువ్వు కామెడీ ఇన్బిల్డ్ చేసినా మళ్ళీ దానికి తిడతారు, అనవసరం కామెడీ పెట్టారు. సో ఆ ఈక్వేషన్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐ స్టిల్ హ్యావ్ డౌట్స్ ఆన్ ఇట్. ఎవరైనా అడుగుతాం, ఎవరైనా రివ్యూ రైటర్స్ కలిస్తే అంటే నాకు అర్థం కాని క్వశ్చన్ అది. మీకు రివ్యూ రైటర్స్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? నో ఇట్స్ దేర్ ఒపీనియన్ అండి. ఐ జస్ట్ ఓకేనా? నేను డబ్బులు పెట్టి చేశానని చెప్పి ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. అప్రిషియేట్ చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టే ఇఫ్ యూ కెన్ టేక్ ఇప్పుడు జోచితానంద ఎవ్రీవన్ గేవ్ గుడ్ రేటింగ్స్, అప్పుడు ఆనందపడ్డావు. నీ సినిమా బాగాలేనప్పుడు ఇక తిట్టారు. ఇఫ్ యూ కెన్ అది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకోకు, నాకు మూడే ఇవ్వండి అని చెప్పు. ఇంతెందుకు ఇచ్చాను అడుగు, అది చేయండి. సో యూ నీడ్ టు టేక్ బోత్ ద థింగ్స్. అండ్ ఈవెన్ నాకు ఎవరైనా if they write something bad about me, I don't take it in a negative stride. Okay, someone at least is giving you space in their they're giving you space. నీకు ఒక ఫీడ్ ఇస్తున్నారు, గుడ్ ఆర్ బ్యాడ్, అట్లీస్ట్ యూ హ్యావ్ ప్రామినెన్స్. ఎన్నడూ సినిమాలు కూడా చెయ్యని ఒక వ్యక్తులు సినిమాల మీద ఎలా కామెంట్ చేస్తారు అన్న ఒక ఒపీనియన్ కూడా ఉంది. కాదు, ఎన్నడూ సినిమాలు చేయని వాళ్ళే కదండి మనకు డబ్బులు ఇస్తుంది సినిమాలు చేసినందుకు. రైట్, దట్స్ వాట్. అంటే అలాంటి ఒక వాదన ఉంది. చాలా మంది డైరెక్టర్స్ అంటుంటారు, మీరెవరు కామెంట్ చేయడానికి, మీరెవరు రాయడానికి రివ్యూలు. ఐ డోంట్ మైండ్ కామెంటింగ్ ఆర్ రైటింగ్. ఐ హ్యావ్ ఓన్లీ అ ప్రాబ్లమ్. నాకు ఇప్పటికీ అర్థం కాదు అంటే 5 స్కేల్కి రేటింగ్స్ ఉంటాయి. ఆన్ విచ్ స్కేల్ దే గివ్ ఐ డోంట్ అండర్స్టాండ్. దట్ ఈస్ మై ఓన్లీ క్వశ్చన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్. యూ రైట్ వాట్ ఎవర్ యూ రైట్ అబౌట్ ద ఫిల్మ్, లెట్ ద పీపుల్. అంటే వై షుడ్ అ ఫిల్మ్ బీ రేటెడ్ ఆన్ అ 5 స్కేల్? ఆన్ వాట్ స్కేల్ డూ యూ రేట్ అ ఫిల్మ్? Okay, for a script you give one point for a script, 1 point for the making, 1 point for performance. Ala on what scale do you give? Okay, that is more important. On a random scale you say like 3 out of 5. I don't understand that. నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. సో మీరు రివ్యూ చేయటం వరకు ఓకే, బట్ రేటింగ్ 3 అంటే ఏ స్కేల్ మీద ఉందని తెలిస్తే ఇట్ విల్ బి మచ్ బెటర్. అంటే కథ బాగుంది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ఆన్ వాట్ స్కేల్? ఓకే, ఆ స్కేల్ నాకు ఇప్పటికీ నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే ఫర్ వన్ ఆఫ్ రౌడీ ఫెలో అనుకుంటా, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. డైరెక్షన్ బాగుంది, మాటలు బాగున్నాయి, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్లో నరేషన్. దే గేవ్ 2.75, 2.5. ఐ కుడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ లైక్ షాక్డ్. దే రోట్ ద రైట్ అప్ they've written is brilliant. They've analyzed the film so well. I was shocked to see in baga analyze చేశారు in cinema. But I couldn't understand. Only a slow narration has taken so much away from a film. That is what I don't understand. అంటే ఏ స్కేల్ అంటే దట్ షుడ్ బి ఏదో ఒకటి ఉంటుంది కదా బ్యారియర్. ఇప్పుడు ప్రోడక్ట్కి యూ అనాలిసిస్, ఎనీ అనాలిసిస్ యూ హ్యావ్ అ స్కేల్ ఫర్ ది. ఈవెన్ ఇన్ అ రెస్టారెంట్ దే గివ్ యూ అ స్కేల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ 5, లైక్ ఫుడ్ క్వాలిటీ, సర్వీస్, ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ అసలు దేనికి ఎంత ఇస్తున్నాం?
సో దట్ ఈస్ ద ఓన్లీ క్వశ్చన్ ఐ హ్యావ్. అంతకుమించి ఐఎమ్ హ్యాపీ. ఇఫ్ బాగాలేదన్నప్పుడు తిట్టేవాళ్ళు పొగుడుతున్నారు, బాగున్నప్పుడు. సో ఐ డోంట్ మైండ్. రోహిత్, మీవి ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా 3-4 మంచిగా ఆడకపోయినా, యావరేజ్గా ఆడినా, లేకపోతే ఫ్లాప్ అయినా, డిజాస్టర్ అయినా కూడా మీరు రాజా చెయ్యి వేస్తే సినిమాకి ఎఫెక్ట్ అయినంత స్థాయిలో మీరు ఏ సినిమాకి ఎఫెక్ట్ కాలేదు అని నేను విన్నాను. ఇది కరెక్టేనా? అంటే ఐ వాస్ ఎక్స్పెక్ట్ దట్ వాస్ వన్ ఫిలిం. ఏంటంటే బిలీఫ్, నేను కథ పరంగా కూడా చెప్పాను కానీ ఏంటంటే everyone's belief around me was this film is going to take me to the next level. నా బిలీఫ్ కంటే నా చుట్టూ ఉన్న బిలీఫ్. ఓకే. సో దేర్ డిసప్పాయింట్మెంట్ రిఫ్లెక్టెడ్ ఆన్ మోర్. సో ఇట్ వాస్ మోర్ హార్టనింగ్ టు సీ దెమ్ దెన్ మై సెల్ఫ్. సో ఫస్ట్ టైం మీరు అసలు మీ ఇంత ఫిలిం కెరియర్లో, ఈ 7 years ఫిలిం కెరియర్లో బాగా డౌన్ అయిపోయారంట ఆ టైంలో. ఇస్ ఇట్ ట్రూ? అంటే చాలా యూ లైక్ టోటలీ టు యువర్ సెల్ఫ్, ఒక కుకూన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయారంట. No, I was shooting actually. I was shooting for Georgetown. I didn't want to meet people. అదే I didn't want them to reflect their sadness onto me. మీకు సింపతీలు అవి ఇష్టం ఉండదు నాకు. రాజా చేవేస్తే రిలీజ్ అయిన 2 days I was back on shooting. I was shooting for Georgetown. And it was very normal. And I had one of the best companion, Nara Rohit, ఆ సినిమాకి. అంటే శౌర్య, నాకంటే శౌర్య ఇంకా అసలు ఒక మనసు డూ వెల్. ఒకరోజు సెట్లోకి వచ్చి రోహిత్ సినిమా పోయింది అంటే అంటే యూ ఫీల్ ఫర్ 2 days. 3వ రోజు కూడా యూ కాంట్ టేక్ దట్. అంటే యూ షుడెంట్ షో దట్ ఆన్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్. ప్రాబబ్లీ జోచ్ తనంతా ఆఫ్టర్ రాజా చేయి వేస్తే తర్వాత స్టిల్ ఐ కుడ్ డూ సో వెల్ వాజ్ ఓన్లీ బికాజ్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. లేకపోతే ఏంటంటే దట్ వుడ్ రిఫ్లెక్టెడ్ ఎవ్రీథింగ్ ఆన్ మై యాక్టింగ్. నాగశౌర్య మీరు చాలా క్లోజ్ అయ్యారంట ఈ మధ్య కాలం ఆఫ్టర్ జోచితానంద. యూ బోత్ బాండ్ వెల్. ఏంటి, యూ హ్యావ్ దట్ బ్రదర్ కనెక్ట్? సినిమాలో అది క్యారీ అయిపోయిందా? అంటే ఇట్ వాజ్ లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. అసలు నేను తను ఎప్పుడు కలవలేదని. స్క్రిప్ట్ రీడింగ్ రోజు ద ఫస్ట్ టైం వీ హ్యాడ్ అ స్మాల్ చిన్న ఇది మాట్లాడుకున్నాం. దెన్ ద నెక్స్ట్ డే వీ హ్యాడ్ అ స్క్రీన్ టెస్ట్. అక్కడి నుంచి ఇట్ వాజ్ అ బ్లాస్ట్. అంటే బేసిక్గా ఇద్దరికి నచ్చే విషయాలు ఆల్మోస్ట్ వెరీ సిమిలర్. ఓకే. లైక్ వాట్? లైక్ we both like traveling a lot. We enjoy the same kind of ఆఖరికి సేమ్ ఫుడీస్ కానీ లైక్ వాట్ వీ లైక్ ఈటింగ్ అండ్ సెట్లో ఉండే యాటిట్యూడ్స్ ఏంటంటే ఇద్దరు అక్కడే కూర్చునే వాళ్ళం. సో వెరీ సిమిలర్ చాలా విషయాల్లో. ఆఖరికి డిజీజ్ విషయంలో కూడా. లైక్ ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ వే బ్యాక్ ఇన్ మై 10th class. I had stones in my kidney. Shaurya-ki, he also has the same problem. Okay. Papam, he had to suffer. That's why he couldn't dub for the teaser. So, అదే అన్నాను, ఇద్దరికి ప్రాబ్లమ్స్ కూడా ఒకటే ఉన్నాయంటారు. So, we both enjoy good company. And he's pushing me hard. He's taking me every day to the gym. He's pushing me. లేదు నువ్వు జిమ్కి వెళ్దాం అని. So, now he's accompanying me to the gym also. That's why he's become more like a brother. Okay. బట్ వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ దట్ యు హ్యావ్ విత్ యువర్ వెయిట్ అని చెప్పండి రోహిత్. అంటే మీరు ఫుల్ ఓవర్ వెయిట్ ఉన్నారు, బాగా తగ్గిపోయారు, మళ్ళీ పెరిగారు, మళ్ళీ తగ్గుతున్నారు. అంటే ఎందుకు ఇట్లా అప్స్ అండ్ డౌన్స్? బేసికల్గా మీకు ఫోకస్ లేదా? వెయిట్ రిడ్యూస్ అవ్వాలి అన్న ఒక ఆలోచన ఉండదా మీకు? లేకపోతే అది పెద్ద విషయం కాదు ఇండస్ట్రీలో? అంటే బేసిక్గా ఏంటంటే ఆఫ్టర్ బాణం ఐ ఆల్మోస్ట్ డెడ్ 6-pack ఆల్సో. అయిపోయిన తర్వాత యాక్చువల్లీ వీ వర్ ప్లానింగ్ టు డూ, అప్పుడు బెల్లంకొండ సురేష్ గారు, గౌతమ్ మీనన్, వీ హ్యాడ్ టు డూ అ ఫిల్మ్. ఒక 3-4 months అయింది, నో వర్డ్ అబౌట్ దట్ ఫిల్మ్, ఫ్రస్ట్రేషన్, వదిలేసాను అక్కడ. సోలో తర్వాత ఒక్కడనే ఐ డోంట్ హిట్ ద జిమ్ ఆల్మోస్ట్ ఫర్ 1.5 years. దెన్ ప్రతినిధి అప్పుడు ఐ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ వైల్ షూటింగ్. Okay. So then I started putting on weight. Without my realization, I put on so much of weight. అక్కడ ఏంటంటే ఒక మైండ్లోకి ఏంటంటే భయం వేస్తుంది. రౌడీ ఫెలో డిడ్ంట్ వర్క్అవుట్, అసుర డిడ్ వెల్ బట్ నాట్ కంప్లీట్ బ్లాక్ బస్టర్. దాని తర్వాత ఏంటంటే తెలియకుండా ఏంటంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. యాక్చువల్లీ ఐ రెడ్యూస్ ఆఫ్టర్ అసుర. రాజా చేవేస్తే టైంలో ఏంటంటే షూటింగ్ సో మచ్, ఇంప్రాపర్ స్లీప్ ప్యాటర్న్,
అవన్నీ ఇట్ ఆల్ ఎఫెక్టెడ్. ఐ కుడెంట్ హిట్ ద జిమ్, నాట్ మచ్ టైమ్, నో స్లీప్, ప్రాపర్ స్లీప్. బట్ నౌ అందుకే ఏంటంటే లీవ్ దట్ అపార్ట్, ఫోకస్ ఆన్ వన్ ఫిలిం, గో టు ద జిమ్ రెగ్యులర్లీ. దిస్ ఈస్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. యూ నీడ్ టు గివ్ యువర్ సెల్ఫ్ స్పేస్. అండ్ బికాస్ అవన్నీ డిఫరెంట్ సినిమాలు పర్లేదు అనుకున్నాను. Now I'm planning to do a commercial cinema. Oh, really? Yeah. That's starting from Feb. Okay. So a commercial cinema ఏంటంటే I need to get into shape. Commercial cinema doesn't have any. It's a hero's film. Correct. So you need to look like a hero. You need to look like a star. సో ఆఫ్టర్ 6 years మీకు బాగా ఇప్పుడు అంటే యూ గాట్ దట్ డిటర్మినేషన్ దట్ No, I had, but ఏంటంటే it was on and off. If I hit the gym, I hit the gym regularly. I used to push myself so hard. I used to work out like 4 hours, 5 hours. That again, it's come back probably. బట్ ఐ హర్డ్ యూఆర్ ఆల్సో వెరీ లేట్ నైట్ పర్సన్. అంటే చాలా ఎర్లీ మార్నింగ్ 3కి 4కి పడుకుంటారంట. లేట్ నైట్స్ సినిమాలు చూడటం, హ్యాంగింగ్ అరౌండ్ విత్ ఫ్రెండ్స్. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుందేమో. No, ఈ మధ్య కూడా అలాగే చేస్తున్నాను, కానీ తగ్గాను. అవునా? I lost almost 12 kilos after George Carlin. ఓకే. So basically, అంటే the problem is like lack of sleep content. I sleep well. That is for very sure. Okay. Even if I sleep at 3, I wake up in 3 in the afternoon. So I have my 12 hours of 8 to 12 hours I can sleep easily. So that is not a problem. ఏంటంటే now I've gone better on my diet thing. I eat like I don't eat rice. I only like if I have a craving for rice, I eat rice. I don't eat rice at all otherwise. And I like hanging out. నాకు పొద్దున్న లేచి ఏం చేయాలో తెలియదు if I'm not shooting. అంటే టూ మచ్ ఆఫ్ స్పేస్ అయిపోతుంది నాకు. ఐ కాంట్ వాచ్ పని ఉండాలి మీకు. అయితే షూటింగ్కి వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఐ జస్ట్ హ్యాపీ. ఐ వేకప్ లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్, గో టు ద జిమ్, కమ్ బ్యాక్ హోమ్, హ్యావ్ మై డిన్నర్, వాచ్ అ టీవీ సిరీస్. I watch like if I get connected to a TV series, I can watch like 14 hours, 15 hours at a stretch. I sleep like 3 o'clock, 4 o'clock. I'm used to that. And ఇప్పుడే కదా, ఇప్పటి నుంచి that is not a habit which నేను 6 pack చేసినప్పుడు అదే హ్యాబిట్, ఇప్పుడు అదే హ్యాబిట్. If I'm shooting, I'll sleep by 10, 10:30, 11 max. మీరు ఇండస్ట్రీ మనుషులకి కూడా చాలా దూరంగా ఉంటారని విన్నాను. అంటే మీరు డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, యాక్టర్స్ని కలవటం, లేకపోతే ఆడియో రిలీజ్లకు వెళ్ళటం, ఏమైనా ఫిలిం ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం, అలాంటివి. అంటే యూ రియలీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. వై? ఎందుకంటారు? అంటే ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. అదే మీ ఫ్రెండ్స్ ఎంతసేపటికి మీ ఆ గ్రూప్ ఆ 8-10 మంది ఇండస్ట్రీలో కూడా ఐ మీట్ దెమ్. ఐ మీట్ నితిన్ ఫ్యూ టైమ్స్. సో అంతే మీన్స్ అవార్డ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఐ డోంట్ హ్యావ్ దట్ వెళ్ళిపోవాలి అనేది అయితే ఏం లేదు ఇప్పటి వరకు. అంటే అది చెప్తున్నాను కదా, నాకు షూటింగ్ అంటే ఎంత ఇష్టం. ఇవన్నీ ఏంటంటే మిగతావేవి I enjoy only that process. అదేంటో I love the process of cinema. I love being part on the daily basis of cinema. But other than that, నేను వెళ్ళి బాణం అప్పుడు అవార్డు వచ్చినా సరే వెళ్ళలేదు, నంది అవార్డు కూడా. తర్వాత ఇంటికి పంపించారు. సో జనాలు ఏమనుకుంటారు మీ గురించి అలా చేస్తే? నారా రోహిత్ షయ్యే కాదు, సైలెంటే కాదు, పొగరు కూడా ఉందేమో, యాటిట్యూడ్ కూడా ఉందేమో. అంటే ఆడియో ఫంక్షన్, నాకు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఉంటుంది. అంటే మీరు మీకు అవార్డు వస్తే మీరు కూడా వెళ్ళి తీసుకోకపోతే అలాగే అనుకుంటారు కదా మరి. అంటే నాకు నిజంగా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొగర అంటే ఇప్పుడు నా అవార్డు రిజెక్ట్ చేస్తే పొగర అనుకోవాలి, కానీ తీసుకోకపోతే పొగర. ఐ స్టిల్ హావ్ దట్ అవార్డ్ ఇన్ మై ఆఫీస్. నో ఐ యామ్ జస్ట్ టెల్లింగ్ యు. అంటే అలా ఏమన్నా మిస్కన్సెప్షన్స్ కి దారి తీసే అవకాశం ఉంది కదా అంటున్నా. ప్రాబబ్లీ ఎవరో ఒకరు లాక్కెళ్తారు, మన డైరెక్టర్ ఏదో ఒక రోజు. సో దెన్ లెట్స్ సీ. ఐ డోంట్ నో, బట్ ఐ నన్ను స్వతహాగా అడిగితే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ మీ టు కమ్ అండ్ ఇఫ్ దే ఫోర్స్ మీ, ఐ డోంట్ మైండ్ గోయింగ్. మీరు బిగ్ టైమ్ హ్యూజ్ ఫ్యాన్ అంట కదా బాలకృష్ణ గారికి. అది ఆయనతో కూడా చాలా సందర్భాల్లో చెప్పటమే కాకుండా ఐ హర్డ్ అటువైపు నుంచి కూడా అలాంటి అఫిలియేషన్, అఫినిటీ ఉందట మీ వైపు. నిజమేనా? బాలకృష్ణ గారు కూడా మీరు అంటే చాలా ఇష్టం అంట. ఐ హ్యావ్ అ గుడ్ స్పేస్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి, నాట్ నౌ. అంటే వెరీ క్లోజ్, అంటే బాగా, అంటే సరదాగా మాట్లాడగలుగుతాను నేను. ఇట్ ఈస్ నైస్. ఆయనతో ఈవెన్ శాత్ గారు, ఐ డోంట్ గో టు ఎనీ అదర్ షూట్స్. అసలు వేరే వాళ్ళు షూటింగ్ కూడా వెళ్ళను నేను.
బాలయ్య గారు షూటింగ్కి వెళ్ళాను 2 సార్లు, శాతకర్ణికి కూడా వెళ్ళాను. నాకు తెలిసి బాలకృష్ణ గారు కాకుండా వేరే వాళ్ళ సెట్కి వెళ్ళింది అంటే వెంకటేష్ గారు సెట్కి వెళ్ళాను ఒకసారి, బాడీ గార్డ్ సోలో పక్కన జరుగుతుంటే అప్పుడు వెళ్ళాను. అదర్ దెన్ దట్ ఐ డోంట్ రిమెంబర్ గోయింగ్ టు ఎనీవన్ షూట్ కూడా. నాకు చెప్తున్నాను కదా, ఐ డోంట్ ఫీల్ ఇట్స్ మై స్పేస్. నాకేంటంటే ద జోన్ విచ్ ఐ యామ్ ఐ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. అదే మెయిన్ ప్రాబ్లం నాకు. ఎలాంటి బాండింగ్ ఉంది మీకు బాలకృష్ణ గారికి? Very good actually. We both want to do a film together, but we are looking for the right script. Like we pitched in a couple of scripts Balai gartho. But ఏంటంటే we feel ఏంటంటే ఇద్దరం చేస్తే అది ఇంకో ఇదిగా ఉండాలి. So we are looking for the right one. We pitched one, it wasn't లేదు ఇంకా ఏదో కావాలన్నారు. So we are trying for another one. Let's see. But very good space. I can he calls me, I call him sometimes. And కొంచెం we have a good space basically, and good vibes basically. Anything very great incident or memorable moment that you remember? బాలకృష్ణ గారితో మీరు షేర్ చేసుకున్న ఎన్నో మూమెంట్స్ ఉంటాయి, బట్ సంథింగ్ విచ్ స్టేస్. బాలయ్య గారితో అంటే దట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. అంటే బాణం మేము వీ హ్యాడ్ ద ప్రివ్యూ ఆన్ మండే ఇట్సెల్ఫ్. ఇట్ వాస్ రిలీజింగ్ ఆన్ వెడ్నెస్డే మార్నింగ్ ఆయన ఫస్ట్ కాల్ చేశారు, విత్ ఆల్ ద బెస్ట్, అసలు keep me updated, ఏంటి ఎలా ఉంది రెస్పాన్స్ ఏంటి. సో హీ వాజ్ ద వన్ హూ కాల్డ్ మీ ఆన్ మెయిన్ థియేటర్కి వెళ్తున్నాను ఫస్ట్. సో దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్. అండ్ విలేజ్లో పండగకి వెళ్ళినప్పుడు కానీ వీ హ్యావ్ గుడ్ టైమ్ అండ్ అండ్ హీస్ లైక్ వెరీ నార్మల్, హీస్ లైక్ వెరీ జోవియల్గా ఉంటారు అందరితో. ఆయన గురించి తెలిసిందే, చాలా చైల్డిష్ గా కూడా ఉంటారంట కదా. నాకు మా డాడ్ అండ్ బాలయ్య గారు ఒకేలాగా అనిపిస్తారు. వెరీ వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అండ్ సిమిలర్ మైండ్ సెట్స్. చిన్నపిల్లల వెరీ ఇద్దరికి అలాగే ఉండదు. కోపం వస్తే అంతే ఉంటుంది, ప్రేమించిన అంతే ఉంటుంది. అందుకని కనెక్ట్ అయినట్టున్నారు మీరు ఆయనకి ఇన్స్టెంట్ గా. డాడీ అంటే చిన్నప్పటి నుంచి వెరీ సిమిలర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ డాడీది బాలయ్య గారు. ఏం నచ్చుతుంది మీకు ఆయనలో బాగా? అంటే he doesn't have any airs on basically. If he likes someone, he doesn't అంటే సెకండ్ థాట్ కానీ ఇది అనొచ్చా అనకూడదా లేకపోతే ఇంకెవరైనా అనుకుంటారు, నో ఫిల్టర్స్, వెరీ క్లియర్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అంటే అలా ఉండడం కూడా, అంటే వన్స్ ఐ కాల్డ్ హిమ్ ఫర్ అసలు ఆడియో ఫంక్షన్, నేను రాను అని చెప్పేది కూడా అదే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారండి. అమ్మ నేను రావట్లేదు, ఆల్ ది బెస్ట్ అన్నారు, ఓకే అండి. సో మనం రాను అని చెప్పడానికి మనం భయపడతాం. He doesn't have that. That is the best quality నాకు తెలిసేది. మీకు మొహమాటం అవే కాకుండా మీరు చాలా ఫర్గివింగ్ అని విన్నాను నేను. అంటే ఐ హర్డ్ దట్ మీ సొంత మనుషులే కాదు, మీకు తెలియని వ్యక్తులు కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే లేదా మిమ్మల్ని హర్ట్ చేస్తే మీరు జస్ట్ అక్కడి నుంచి జస్ట్ వెళ్ళిపోతారు, మీరు వాళ్ళని ఏమీ అనకుండా. అండ్ జస్ట్ ఫర్గివ్ దెమ్. ఇస్ ఇట్ ట్రూ? గొడవ పెట్టుకోవడం, కోపట్టడం, మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాను. అంటే ఐ నెవర్ మళ్ళీ అలా స్పేస్లో కూడా రాలేరు. వన్స్ ఇట్స్ ఓవర్ అంత అక్కడికి అయిపోయింది. ఫైటింగ్ చేసి గొడవ పెట్టుకుని కాన్ఫరెన్స్ చేయడం అవే ఉండవు. ఎస్, ఇప్పుడు నేను ఒక్కడిని మాట్లాడకపోతే ద వే ఐ బిహేవ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ అరౌండ్ మీ. ఇఫ్ ఐ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ ద సేమ్ వే. సో ఈజ్ అవుట్ ఆఫ్ ద హోల్ కాంటెక్స్ట్. అంతే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రియాక్టింగ్ ఆర్ అరవడాలు. కోపం వస్తే అరుస్తాను. అరిచే నేను ఎప్పుడు అరుస్తానంటే వీళ్ళని పంపించేద్దాం అనుకున్నప్పుడు అరవను అసలు. వీళ్ళని ఉంచాలి అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే అరుస్తారు. సపోజ్ వీళ్ళు నాకు వద్దు అనుకుంటే ఏమన్నా పంపించండి అంటారు, అంతే. మీకు కోపం అంటూ వస్తే ఎలా ఉంటుంది? అంటే వాట్ ఈజ్ యువర్ బేసిక్ నేచర్ లైక్? అందరికి తెలిసిపోద్ది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ బీ లైక్, అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే మీరు ఇప్పుడు అన్నారు నేను అరవను, కేకలేను, తిట్టను, ఏమీ చేయను, బట్ మీకు కోపం అయితే ఉంటుంది. కోపం అనేది ఎట్లా కోపం వచ్చిందంటే ఇంకా లిటరల్గా ఇట్ విల్ బీ లైక్ వే టు, అదే అంటుంటాను నేను. నాకు తీగలు ఎప్పుడు ఎలాగ ఉంటే అవి కలిస్తేనే ప్రాబ్లం. ఓకే, కలవకుండా చూసుకోవాలి ఎవరైనా. అంటే మ్యాక్సిమం ఐ కీప్ మై కూల్. ఐ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. ఐ వాజ్ లైక్ వెరీ షార్ట్ టెంపర్డ్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా. ఐ ట్రైడ్ టు బికమ్ మోర్ సబ్డ్యూ, కామ్గా ఉండడం. ఐ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. ఐ డోంట్ వాంట్ గెట్ బ్యాక్ టు ఇట్. అంతే.
అంటే బాగా కోపం వచ్చిన రోజుల్లో కాలేజ్ డేస్లో ఏం చేశారేంటి అంతగా? అంటే ఇలా ఉండాలి అని నిర్ణయించుకోవడానికి ఏదో ఒక ట్రిగ్గరింగ్ మూమెంట్ ఉంటుందిగా, ఒక పాయింట్ ఇట్ వాస్ జస్ట్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే దట్స్ ఆఫ్ నో యూజ్ అనిపించింది ఆఫ్టర్ ఎ స్టేజ్. చాలా కష్టపడి మార్చుకునే యాటిట్యూడ్ అది. అంటే అంతకుముందు కోపం వస్తే ఏమో మై డాడ్ మీద అంత కోపం వచ్చినా సరే అసలు ఆయన కనపడకుండా తిరుగుతాను 1 week 10 days. అసలు ఇంటికి మళ్ళీ ఆయన ఫోన్ చేసి సారీ చెప్పి రమ్మంటే అంత ఇది ఉండేది. బట్ లర్న్ ఇట్ ద హార్డ్ వే. ఏంటంటే ఇప్పుడు నచ్చలేదా అసలు డోంట్ స్పెండ్ టైం విత్ దట్. హార్ట్ఫుల్గా ఎవరితో అసలు ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. నేను అందుకే నచ్చినోడిని ఇంక అసలు మాట్లాడను. దట్స్ వెరీ సింపుల్. హ్యాపీగా ఉంటుంది నాకు కూడా. ప్రతినిధి మూవీ టైంలో మీకు ఒక ఇంజరీ అయింది, బుల్లెట్ తగిలింది, ఒక ఫేక్ బుల్లెటా? బుల్లెట్ కాదు, ప్రతినిధి టైంలో ఐ ఫెల్ డౌన్ ఫ్రమ్ సైకిల్, బ్రేక్స్ పడక. ఇట్ వాస్ ఆల్మోస్ట్ అంటే వెరీ లక్కీ బికాజ్ యాక్టర్ కాబట్టి ఏంటంటే ఐ వాస్ వెరీ కాన్షియస్ దట్ ఐ షుడ్ నా ఫేస్కి ఏం కాకూడదు అని చెప్పి. అండ్ లక్కీ దట్ ఐ డోంట్ గెట్ మై హెడ్ ఇంజరీ ఆర్ సంథింగ్. సో అది అండ్ ద హోల్ ఫిల్మ్ ఐ షాట్ లైక్ దట్ ఇట్సెల్ఫ్. అంతే. ఐ వాస్ లైక్ దట్స్ వై ఐ కుడెంట్ మూవ్ మై రైట్ హ్యాండ్. సో ఆ సినిమా అంతా ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో మాట్లాడుతుంటాను. సో దిస్ హ్యాండ్ వాజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ లైక్ దిస్. ఐ కుడెంట్ ఈవెన్ ఫోల్డ్ మై హ్యాండ్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాండేజ్. అలాగే పెట్టుకొని యాక్ట్ చేశారు. అలాగే రెయిన్ ఎఫెక్ట్ కూడా చేశాను. నాకు వీ వర్ షూటింగ్ ఫర్ పాథోస్ సాంగ్, వైష్ణవ్ జనతా సాంగ్. ఐ wrapped it up with a cling film. I didn't realize it, but after 10 minutes my whole hand became black. బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి దెన్ ఐ రియలైజ్డ్ ఇట్. అండ్ అప్పటి నుంచి అంటే ఎవ్రీ షాట్ మార్చడం మొదలెట్టాను. సో యువర్ డెడికేషన్ ఇస్ అట్మోస్ట్. అయితే I can work 24 hours, 48 hours. I can work for even 72 hours at a stretch. అయితే నేను విన్నది వేరే సినిమాకి అనుకుంటా, రాజా చేయి వేస్తే ఒక బుల్లెట్ ఏదో అది దీనికి ఒక్కడినే ఎక్కి డమ్మీ బుల్లెట్ కూడా రాజా చేయి వేస్తే కూడా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు పెల్లెట్ కుండీది దట్ pellet and everything hit me. Hit on my కరెక్ట్ బోన్ తగిలేసింది. అంటే మీరు చెప్తూనే ఉన్నారట కదా ఇది రాంగ్. దట్ అదేంటంటే కుండి గాలికి ఇలా తిరుగుతుంది. దట్ షుడ్ అదేంటంటే ఇటు పేలాలి. ఐ వాజ్ స్టాండింగ్ హియర్ అనదర్ ఆర్టిస్ట్. సో అది గాలికేమో ఇలా తిరుగుతుంది. ఐ వాజ్ టెల్లింగ్ ఎలాగో అది సరిగ్గా అవ్వదు కదా, లీవ్ ఇట్ అని. బట్ దే షో వాళ్ళు పాపం ఆ రోజు గట్టిగా అరిచినందుకు పాపం డైరెక్టర్ ఫెల్ ఫర్ 2 days. అవునా? అంటే ఐ బిలీవ్ ఏంటంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ రిస్క్. అసలు నిజంగా దెర్ ఇస్ నో పాయింట్. యూ నీడ్ టు హ్యావ్ సేఫ్టీ మెజర్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ సినిమా, యూర్ యాక్టింగ్. సో యూ నీడ్ టు నో లిమిటేషన్స్ ఉంటాయి ప్రతిదానికి. యూ నీడ్ టు హ్యావ్ దట్ సేఫ్టీ అండ్ ఎవ్రీథింగ్. నాకనే కాదు ఎవరికైనా సరే. ఈవెన్ నేను ఒక ఆర్టిస్ట్, ఈవెన్ ఫైట్స్ ఆల్సో ఐ డోంట్ హిట్ ఎనీవన్. ఐ టేక్ అట్మోస్ట్ కేర్. ఎందుకంటే నాకు వాళ్ళు నన్ను కొట్టినా నాకు తగులుతుంది, నేను కొట్టినా తగులుతుంది. సో ఆ కేర్ తీసుకుంటాను బాగా ఫైటర్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకైనా తగులుతుంది కదా. సో దట్ కేర్ ఐ టేక్ మోర్. ఏం జరిగింది అసలు ఆ ఇన్సిడెంట్ ఏం చెప్పండి? దట్ కేమ్ అండ్ హిట్ మై హ్యాండ్. మీ హ్యాండ్? ఓకే. అండ్ ఇదంతా స్వెల్లింగ్ వచ్చింది. అండ్ అప్పటి వరకు చెప్తున్నాను వినట్లేదు కదా, ఇంకా గేవ్ దెమ్ లెఫ్ట్ రైట్. ఇంకా డైరెక్టర్ వాజ్ ఇన్ షాక్ అండ్ పాపం హీ ఫెల్ ఇల్ ఫర్ 2 days. అయ్యో. దెన్ అగైన్ మళ్ళీ ఈవినింగ్ ఐ కాల్డ్ హిమ్, నో వరీ రైట్. ఇప్పుడు ఫిల్మ్ అవుతున్న సినిమా రాజకుమారి, కథలో రాజకుమారి, అందులో కూడా అరకులో షూటింగ్ అవుతుంది. ఇట్స్ వింటర్, టోటల్ వింటర్ టైం. అండ్ ఒక సాంగ్ సీక్వెన్స్ షూట్ చేయాలి విత్ ఫుల్ రెయిన్ అండ్ ఆల్. క్లైమాక్స్ సీక్వెన్స్. యాక్చువల్ కథ చెప్పినప్పుడు ఇది రెయిన్ పెట్టని నేనే చెప్పాను. మీరే చెప్పారా? ఆల్మోస్ట్ అలాంటి సగం నేను కష్టపడే సీన్లని నేనే చెప్పుకుంటాను. రెయిన్ పెట్టమన్నాను అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 3 degrees in the night. I know. And I was the one who was in the rain for the longest time. That's what యూనిట్లో అందరూ ఎందుకు ఇదేదో కానిచ్చేయచ్చు కదా, రెయిన్ అవసరమా, మామూలుగా డాన్స్ చేస్తే బెటర్ కదా అది అన్నారంట. బట్ దట్ ఈస్ a major scene, but climax, pre-climax, I felt like rain gives an added emotion to that scene. So అందుకని I was, but I need to thank all my staff and everyone. They were just literally short అయిపోగానే they were pouring hot water continuously. Almost I started getting wet from 9:30 till 2:30. I was in the rain literally.
ఎందుకు ఇవన్నీ చేస్తుంటారు మీరు ఇలా? అంటే బుల్లెట్ కావచ్చు, లేకపోతే కింద పడ్డా కూడా షూట్ చేయటము, లేకపోతే ఇలా రెయిన్, చలిలో కూడా రెయిన్ సాంగ్ చెయ్యాలి అంటే ఫ్రమ్ వేర్ యూ గెట్ దట్? అక్కడ ఉంటే అది దట్ ఈస్ లిటరలీ అక్కడ ఉన్నంతసేపు అండి. ఈవెన్ బయట ఇక్కడ మీరు ఊరికే ఒక చిన్న పిల్లి మొగ్గేమని ఏం నేను మీరు షూటింగ్ అయితే చేస్తాను, ఇక్కడైతే చేయను అసలు. ఐ వోంట్ ఈవెన్ టేక్ సింగిల్ రిస్క్ అవుట్ సైడ్. షూటింగ్ అంటే చేస్తాను కానీ అదర్వైజ్ ఐ వోంట్ ఈవెన్ డూ ఎనీథింగ్. అక్కడ ఏంటో అది ఒక చిన్న పూనకం అంతే, అక్కడ చేయాలనిపిస్తుంది చేస్తాను. ఇక్కడ కానీ సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఒకటి మాత్రం మీరు చేయడానికి ఇష్టపడరంట అంతగా, అంటే ఒకటి మాత్రం మీరు కంఫర్టబుల్గా ఉండరు, రొమాంటిసైజింగ్ అ గర్ల్, ఐ మీన్ యువర్ హీరోయిన్. బేసిక్ అదేం లేదండి. అంటే ఇనీషియలీ ఐ వాజ్ బిట్ అన్కంఫర్టబుల్, బట్ ఓవర్ ద టైమ్ ఐ గాట్ యూస్ టు ఇట్. ఏంటంటే నవ్ ఐ మచ్ కంఫర్టబుల్. ఇట్ షుడ్ బి ఆన్ ద పేపర్ విచ్ కెన్ ఎన్హాన్స్ ఇట్. అంతేనా? బట్ ఐ డోంట్ మైండ్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఏదైనా అంటే వెరీ ఇంటిమేట్ సీన్స్ కానీ లేకపోతే కిస్సింగ్ అండ్ హగ్గింగ్ సీన్స్ కానీ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటే కొంచెం మీరు కాస్త అది ఫస్ట్లో ఉండేది, అది ఫస్ట్లో ఉండేది ఉండేదా? అంటే చెప్తారా డైరెక్టర్కి పెట్టొద్దని ఈ సీన్? అలా ఏం చెప్పరు. ఏదైనా ఉన్నా సరే నాతో పాటు వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్తాను తప్ప నాకు సడన్గా ఇన్సిడెంట్గా వీళ్ళు హక్ చేసేసుకోవాలంటే ఐ కాంట్ డూ ఇట్. ఎందుకంటే యూ టెల్ వాట్ ద సీన్. అంటే నేను ఆల్వేస్ బిలీవ్ కెమిస్ట్రీ షుడ్ బీ ఆన్ పేపర్. ఎస్ ఇట్ విల్ బీ దర్ ఇన్ ద బిట్వీన్ ద ఆర్టిస్ట్ ఇప్పుడు, బట్ ఇట్ షుడ్ బీ ఆన్ పేపర్ ఫస్ట్. ఇంటిమేట్ సీన్స్ ఐ డోంట్ హ్యావ్ మై ఇప్పటివరకు నాకు ఏ సినిమాలో అవసరం రాలేదు. ఇన్ కథలో రాజ్కుమార్ ఇట్ విల్ బీ దేర్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్ వాట్ ఐమ్ డూయింగ్. సో ఇట్ విల్ బీ దేర్ ఖచ్చితంగా. ఐ డోంట్ మైండ్. అంటే ఇట్స్ జస్ట్ యాక్టింగ్. అంటే ఫస్ట్లో ఏంటంటే ఏంటి ఇంతమంది చూస్తున్నారు ఆ టెన్షన్ ఉండేది. అంటే ఇంతమంది ముందు అలా చేయడం ఏంటి అలా ఉండేది. బట్ నవ్ ఓకే, నవ్ ఐమ్ కంప్లీట్లీ యూస్ టు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా 1000 మంది ఉన్నా సరే ఇట్స్ లైక్ ఎన్ ఐసోలేషన్ ఫర్ మీ. అంటే కథలో రాజకుమారిలో మాత్రం రొమాంటిక్ సీన్స్ని చేసేటప్పుడు బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారంట, నిజమేనా? అదేం లేదా? షూటింగ్ టిల్ యెస్టర్డే 15-18 టేకులు అయితే that was one shot actually ఏంటంటే that was not because of a hugging scene, it was an emotional scene. Basically ఏంటంటే it was like 2 camera setup, so me hugging the girl and emoting, so అన్నీ ఉన్నాయి. So that was and it was one crucial scene, so we wanted to get the director wanted to get it right, so అందుకని అన్నిసార్లు గ్లిజరిన్ కూడా అయిపోయిందంట కదా. I use a lot of glycerin. I can't naturally cry because I don't want to become. నేను solo kala try చేశాను. I was like very moody. I was shooting for the climax song. I was like literally crying. I was ఎవరితో మాట్లాడలేదు. Next day morning I realized like I became like a light-hearted అయిపోతున్నాను. I'm not having a strong heart. So from then on it's like just అప్పటివరకు నవ్వుతుంటాను. Only before the shot I emote. Okay. That's it. You get it that. But that you get naturally వచ్చేస్తుంది. Natural. I use glycerin and I can emote well in emotion. అంటే మొహం చూడడానికి జాలిగా ఉంటుంది కాబట్టి పని అయిపోతుంది. అలా అనుకుంటున్నారా మీరు? లేదు, I can give a crack in my voice. That is very easy for me. I can give a sympathetic expression. Okay. So that is very easy, emotion scenes. But sometimes కొన్ని సీన్స్ కి you get into the mood. జోచితనంద అయితే నేను షోరీ నవ్వుతూనే ఉంటాను క్లైమాక్స్ చేసేటప్పుడు కూడా. Okay. So now it's much more easier. అంటే that is what you learn, every film you learn a new thing. And now I can control my emotions. That's why అక్కడ ఉన్నంత సేపే after that I'm back to Nara Rohit. ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నా సరే you become very light hearted. ఒక విధంగా ఏంటంటే చాలా కష్టం అండి. ఒకటి ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ you're so happy outside, they'll ask you to come and cry. I know. You have so much pain inside, they'll ask you to come and laugh. So that's why I don't take any baggage from home. అది అక్కడ వరకే. On set it's a different person. సారోచారు సినిమాలో క్యామియో చేశారు. స్వామి రారాకి నరేటర్. ఓకే. నలదమయంతి ప్రొడ్యూసరు. సో వేరియస్ ఫ్యాసెట్స్ ఉన్నాయి మీలో. ఏదో సినిమాలో పాట కూడా పాడారంట, సావిత్రి. సో హౌ డు వి అండర్స్టాండ్ దిస్? అది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశారా లేకపోతే యువర్ పుష్డ్ ఇంటూ అన్ని ఇవన్నీ నేను చెప్పినవి మీరు మీ అంతటా మీరు ఒప్పుకొని చేసినవా ఇంట్రెస్ట్గా లేకపోతే? సార్ వచ్చారు ఇట్స్ ప్యూర్లీ ఫర్ పరశురామ్. అంతే, పరశురామ్ కోసం చేసింది. ఇట్ వాస్ ప్యూర్లీ ఫర్ హీ గేవ్ మీ సోలో లాంటి సినిమా చేసాం. సో హీ వాంటెడ్ మీ టు డూ ఇట్. ఐ సెడ్ yes. రెమ్యునరేషన్ వచ్చిందా లేదా?
ఇచ్చారు. ఓకే. Then the next Swamiraraki, the producer was a friend, and Okay. we solo time is there, so they wanted Sudhir wanted me to give the narration. Sudhir is a good friend to Vishnu, ఓకే. so ఇలా చెప్పమంటే చెప్పాను. And Naladamayanti, Vishnu కథ వినిపించాడు, I liked it, and they wanted me to present it. I didn't produce it, I was just presenting the film. And now RN Media Works, this is our home banner, and we want to produce meaningful cinema. అంటే మనం చేసిందేమో మీనింగ్ఫుల్ సినిమాలు ఇప్పటివరకు, so we want to do different kinds of genres, and you don't know which one works. I still believe that, and will always believe it, and so I want to try the new concepts and how well we can make films. ఓకే. అండ్ ఆల్సో ప్రతినిధి పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత అంతా మొత్తం మీదేటగా చూసుకుంది. Yeah, I did. అసలు డైరెక్షన్లో కూడా చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేశారంట. No, ప్రతినిధి I don't involve on the sets, and అసలు one thing I make sure ఏంటంటే I don't involve on location because it's a director's call. But pre-production and post-production I do get involved. ఎందుకంటే that is because like a director should be a director. ప్రతినిధి పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ వాజ్ మీ హూ అండర్స్టూడ్ ద స్క్రిప్ట్ సో మచ్, ఓకే. అండ్ ద డైరెక్టర్ వాజ్ గెటింగ్ మ్యారీడ్, తన పెళ్ళి ఉంది, ద రైటర్ వాజ్ ఇన్ దేర్, సో ఐ హ్యాడ్ టు గో సెట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఐ వాజ్ షూటింగ్, ప్యారలీ ఎడిటింగ్, ఐ వాజ్ రన్నింగ్ టువర్డ్స్ సాయి కార్తిక్ దగ్గరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేవాడిని. I was doing everything simultaneously. Main thing ఏంటంటే we wanted to release the film before elections. Post elections ఏంటంటే that content won't give the same vibe as before the elections. So that impact would have been there. అందుకని I was like pushing myself too much. మీకు ఎడిటింగ్ కూడా బాగా వచ్చింది కదా? Yeah, I like it. That is the I learned editing, and I believe editing is almost like redirecting the film. And that can అది ఒక సినిమాని డిఫైన్ చేసేది ఎడిటింగ్ అని నమ్ముతాను. So and that is the best thing out of all the crafts of filmmaking, the best one. If ఏం చేయాలనుకుంటానంటే I'll say editing. అంతే. దట్ ఈస్ వన్ లవ్లీ జాబ్. అదే చెప్తుంటాను విష్ణుతో కూడా, నా సినిమాలు నేను నన్ను చూసుకుంటూ ఎడిట్ చేయలేను, కావాలంటే నీదేమో చెప్పి ఎడిట్ చేసి పెడతా. Oh, so you want to edit any film? Yeah, I edit on my phone. సరదాగా వీడియోస్ తీసి ఎడిట్ చేస్తాను. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. అరకులో ఒకసారి సినిమా షూటింగ్ మధ్యలో మీరు ఏదో ఒక ఆఫ్ బీట్ షార్ట్ ఫిల్మ్ ఏదో తీసారంట. ఆఫ్ బీట్ కాదు, యాక్చువల్ కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ కాదు, జస్ట్ సత్య ఆర్టిస్ట్ మొబైల్లోనే షూట్ చేసి అక్కడ ఎడిటింగ్ ఆన్ స్పాట్. అక్కడ సత్య అనే ఆర్టిస్ట్ ఉంటే సరదాగా మీ అజయ్ మీ వాళ్ళు సరదాగా వాడికి ఒక షార్ట్ తీసాం. ఆ షార్ట్ నుంచి ఏంటంటే కొన్ని షార్ట్లు అలా తీసుకుంటే ఏంటంటే కథ కావాలని చెప్పి లాస్ట్కి ఒక కథ జాయిన్ చేసి దాన్ని ఐ జస్ట్ షార్ట్ ర్యాండమ్లీ, విజువల్ బ్యూటీ బాగుందని చెప్పి అలా ఇష్టం వచ్చినట్టు తీసేసి ఈవినింగ్ ఒక 3 hours ఎడిట్ చేశాను రూమ్కి వచ్చిన తర్వాత. సో ఫోన్లో చేసేస్తుంటాను. యూట్యూబ్లో ఉందా లేదా ఫోన్లో ఉందా? నా ఫోన్లోనే ఉంది. అదే మాకు పంపించగలుగుతారా? నేను అడగాలి సత్యాన్ని అడగాలి. ఐ డోంట్ నో వెదర్ హి వాంటెడ్ ఇట్ ఆర్ నాట్. అండ్ ఈవెన్ మై ఎప్పుడైనా పండగలో వచ్చాడు వెన్ ఐ వాస్ షూటింగ్ అబ్రాడ్, ఐ షాట్ ద హోల్ మేకింగ్ ఆన్ మై ఫోన్ అండ్ ఎడిటెడ్ ఇట్. ఊరికే సరదా. సో చేస్తుంటారు ఎప్పటికైనా? అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఎడిటింగ్ ఓకే, బట్ డైరెక్షన్ ఐడియా ఏమైనా ఉందా? డైరెక్ట్ చేయాలి, కథ రాయాలి. దట్స్ టూ టఫ్ జాబ్ బేసిక్గా. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ మేనేజ్మెంట్, అండ్ ఐ డోంట్ ప్రాబబ్లీ ఐ కెన్ సజెస్ట్ బట్ ఐ క్యాన్ డైరెక్ట్. ఐ కెన్ గివ్ ఇలా తీస్తే ఎలా ఉంటుంది, అలా తీస్తే. ఐ జస్ట్ త్రో మై ఐడియాస్. నేను ర్యాండమ్గా ఇసిరేస్తుంటాను ఐడియాలు. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ జస్ట్ త్రో మై ఐడియాస్, యూ థింక్ అబౌట్ ఇట్. సో అలా చేస్తుంటాను, బట్ ఐ కాన్ డైరెక్ట్. ఐ డోంట్ థింక్ సో. చెప్పలేము. అంటే ఐ కాన్ డైరెక్ట్ మై ఓన్. నేను యాక్టింగ్ చేస్తే అయితే అసలు డైరెక్ట్ చేయలేను, ఎందుకంటే నేను మానిటరీ చూడను. ఇంకెవరినైతే పెట్టయితే తీయలేమో, కానీ ఐ కాంట్ యాక్ట్ ఇన్ మై డైరెక్షన్. పాట గురించి చెప్పండి మరి. పాట ఎందుకు పాడారు సావిత్రిలో? యాక్చువల్ ఫస్ట్ ఒక సాంగ్ తుంటరికి పాడాలండి. తుంటరికి ఒక సాంగ్, యాక్చువల్గా ఒక సాంగ్ సాయి కార్తిక్ ఏంటంటే ఐ హావ్ అ గుడ్ ర్యాప్ పెట్టినాను. సో ఒక సాంగ్, ఒక మందు సాంగ్ రాయించాను సరదాగా పాడతాంలే అని చెప్పి ఊరికే వెళ్ళి పాడదాం అనుకుంటే 20 నిమిషాలు పాట పాడేశాను. తర్వాత సావిత్రికి అనుకున్నాం ఎలా ఉంటుంది, ఊరికి ట్రై చేద్దాం, బాగుందంటే ఉంచుతాం, లేకపోతే తీసేద్దాం. లక్కీగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా నచ్చింది, సో ఉంచారు. మీరు నేర్చుకున్నారా మ్యూజిక్? నేర్చుకోలేదు. అవి జస్ట్ అంటే చెప్తున్నాను కదా, ఖాళీగా ఉండకుండా ఫోన్లో గరాజ్ బ్యాండ్ ఉంటే అది ఓపెన్ చేసి లూప్స్ అవన్నీ యాడ్ చేసి ఏదో ఒక మ్యూజిక్ తయారు చేయడం, ఇలాంటివి ఏవో టైం పాస్ కోసం ఏదో ఒకటి చేస్తుంటాను అంతే. అసలు మ్యూజిక్ ఏం నేర్చుకోలేదు. ఐ యూస్ టు బి అ డ్రమ్మర్ ఇన్ ఊటీ. ఐ యూస్ టు ప్లే డ్రమ్స్.
అంతవరకు అప్పుడు ఎప్పుడో యూ చిన్నప్పుడు రిమెంబర్? లేదు. అదేదో అప్పుడు అప్పుడు అలా అప్పుడు ఉండేది ఫ్యాషనేషన్, తర్వాత అసలు పోయింది అది. ఏదో పాట పాడండి మాకోసం. ఇది సావిత్రిలో. సావిత్రి కదండి, మీకు సాంగ్ ఉంది కదా బాణం. అంత మెలడీ సాంగ్స్ మనం పాడలేము. అంటే అంత బాగా పాడిన తర్వాత హేమచంద్ర దాన్ని మళ్ళీ నేను పాడలేను. ఐ కెన్ సింగ్ ఈ సావిత్రిలో సాంగ్ పాడండి. రా తరాసినోడు నిన్ను చూసి ఒంటరెందుకంటూ నన్ను తోసి జంటగాని తొలింకు వేసే వాట్ డు యు సే సావిత్రే. గుడ్ యా. మీరు యాక్చువల్లీ వెరీ సీరియస్ సింగర్, మీరు ట్రై చేయాలి. బట్ ఐ డూ ట్రై, ఊరికే సరదాగా పాడుతుంటాను. అండ్ ఐ లైక్, నాకు లిరిక్ నచ్చితే ఐ కెన్ జస్ట్ హుక్ ఆన్ టు దట్. ఈ మధ్య కాలంలో మీరు బాగా వింటున్న పాటలు ఏంటంటే మీ కార్లో కానీ లేకపోతే? ఈ మధ్య కాలంలో ఎక్కువ సార్లు విన్న పాట కృష్ణగాడి వీరప్రేమ కథలో నువ్వంటే నేను. దట్ ఈస్ వన్ సాంగ్ ఐ బీన్ లిసనింగ్ సో మచ్. ఓకే. ఎందుకు కనెక్ట్ అయ్యారు బాగా. ఐ లైక్ దట్ సౌండింగ్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ అబౌట్ బాలీవుడ్ అండి? మీరు బాలీవుడ్లో ట్రై చేయటం అంటే మీరు, ఎందుకంటే మీలాంటి జానర్ సినిమాలు, జానర్ అంటే నా మీనింగ్ అగైన్ ఐమ్ నాట్ పుట్టింగ్ ఇన్ అ బ్రాకెట్, మీరు ఇష్టపడేలాంటి ఒక థీమ్స్, డిఫరెంట్ జానర్స్, అవి ఎక్కువ బాలీవుడ్లో యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఎప్పుడన్నా ఆలోచించారా? లేదన్నా. బట్ ఐ వుడ్ లవ్ టు డూ అ ఫిల్మ్ ఇన్ తమిళ్. ఎందుకంటే ఐ నో ద లాంగ్వేజ్, ఐ కెన్ స్పీక్ ద లాంగ్వేజ్. ఓకే. సో లెట్స్ సీ, ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్. ఓకే, ఇక్కడ మనం సేఫ్ అయిన తర్వాత వెళ్దాం తమిళ్. ఓకే. సో లెట్స్ సీ, అవుతుంది. ఈ సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనకి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళతో ఎవరితోనైనా మీకు మంచి ర్యాపో ఉందా? డూ యూ ఇంటరాక్ట్ విత్ దెమ్? తక్కువ అండి అసలు. అవునా? I haven't met Pawan Kalyan. I haven't met Mahesh Babu. Met? I haven't కలవలేదు అసలు. I haven't Tarak, I don't know. Family కాబట్టి I met him like not like very close but is hi bye అందరికి. అంతే. అదర్వైజ్ యువర్ నాట్, అసలు పెద్దగా ఎవరిని మీరు కలవలేదు, మాట్లాడలేదు. ఎప్పుడైనా వీళ్ళలో ఎవరి దగ్గర నుంచి మీకు ఏమన్నా కాంప్లిమెంట్ రావటం, లేకపోతే ఫలానా ఈ సినిమా బాగుంది, బాగా చేసావు అని ఎవరైనా అన్నారా? నేను ఫోన్ కూడా వస్తున్నాను, వాళ్ళు చేసినా నాకు తెలియదు వాళ్ళు చేసినట్టు. ఓరి దేవుడు. నిజంగా నాకు అంటే వెంకటేష్ గారు మాత్రం పెట్టారు. ఈ మెసేజ్ మీ ఆఫ్టర్ రౌడీ ఫిల్మ్ అనుకుంటా, సాంగ్స్ వెరీ చాలా సాంగ్స్ ఆల్బమ్ రిలీజ్ అవ్వగానే పెట్టారు. ఇట్స్ బీన్ ఆన్ లూప్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అని చెప్పి ఆయన పెట్టారు. అండ్ చిరంజీవి గారు దత్ గారికి పంపించారు ఒకసారి. నేను పెద్దనాన్న ఇంట్లో దత్ గారు మెసేజ్ పంపించారు. ఐ డోంట్ నో ఇట్ వాస్ ఆయన. చిరంజీవి గారు పంపించారండి మెసేజ్. ఈయన ఫార్వర్డ్ చేసి కింద కేసీఆర్ ఉంది. ఏంటి ఎవరితో మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసి రెండప్పుడు. ఐ డోంట్ నో ఇట్ వాస్ చిరంజీవి గారు. సో ఆయన గై ఆ సినిమా గై లుక్స్ ప్రామిసింగ్ అని చెప్పి అది పెట్టి పంపించారు. ఆయన ఏదో పోస్టర్ చూసారు. దట్ పెద్దనాన్న ఇంట్లో ఈయన డీటెయిల్ మెసేజ్ పెట్టారు అనుకున్నాను దత్ గారు. బయటకు వచ్చి ఏంటంటే మెసేజ్ అంటే ఇలా చిరంజీవి గారు పంపించారు అందుకు పంపించింది. అవునండి. ఓకే. You felt good? Yeah, it was nice. It's always nice to get compliments, but I don't know how to react. అవునా? సీరియస్ ప్రాబ్లం నాకు అది. అసలు ఎవరైనా వచ్చి వాళ్ళు మెచ్చుకుంటే మీకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అది తెలియదు. థ్యాంక్ యూ చెప్పాలా చెప్పకూడదా కూడా తెలియదు. అంటే ఓకే ఓకే అంటా, అంతమించి చెప్పడానికి కూడా ఏముంది. ఓకే. సో వాట్ అబౌట్ గర్ల్స్ ఇన్ రోహిత్స్ లైఫ్? ఎవరైనా? As of now, no one. నోబడి ఎలా ఉంటారు? అది నాట్ పాసిబుల్ కదా. జనరల్గా ఒకసారి ఆలోచించండి. నార్మల్ సెలబ్రిటీ సంగతి పక్కన పెట్టండి, అసలు మామూలు కాలేజ్ గోయింగ్ పిల్లలు, మామూలు చదువుకునే పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో దే హ్యావ్. ఏమండి ఎవరైనా ఉన్నా సరే ఈ సంవత్సరం పనిచేసిన దానికి వెళ్ళిపోతారు కూడా. ఓకే. అంత ఎక్కువ పని చేశాను ఈ సంవత్సరం. సో యాజ్ ఆఫ్ నో అండ్ వెరీ ఓపెన్ టు అరేంజ్ మ్యారేజ్. వెరీ ఓపెన్. ఐ థింక్ దేర్ బి అ బెటర్ చాయిస్, బెటర్ వన్స్ టు డిసైడ్. ఎందుకు అనుకుంటున్నారు అలా? లాట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఇన్ ద ఫ్యామిలీ. సో everyone's was dads గాని పెద్దనాన్న గాని. సో దే ఐ థింక్ సో దే హావ్ అ బెటర్ చాయిస్. సో ఇక్కడ మాత్రం ఫార్ములాకి స్టిక్ అయిపోతున్నారు మీరు ఇదొక్క విషయంలో. సినిమాల విషయంలో యు ఆర్ నాట్ స్టిక్కింగ్ టు ఫార్ములా.
దట్స్ మోర్ కంఫర్టబుల్. అంటే ప్రాబబ్లీ సమ్వన్ ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చెప్పేవాడినేమో. ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్, సో ఐ డోంట్ మైండ్ గెటింగ్ మ్యారీడ్. యు నెవర్ హ్యాడ్ ఎనీ క్రష్ ఆల్సో? ఉంటారు వాళ్ళతో మనం వెళ్ళి మాట్లాడాలి కదా ముందు. క్రష్ అంటే చూసి ఓకే బాగుంది అనుకోవడం తప్ప. ఐ డూ హ్యావ్ ఫ్రెండ్స్. అంటే ఒక సైలెంట్ అడ్మిరేషన్ ఆర్ యూనో కొంతమందిని చూస్తే చూడాలనిపించడం, వాళ్ళతో పాటు ఉండాలనిపించడం, వాళ్ళ కంపెనీలో కాసేపన్నా గడపాలి అనిపించడం, అలా ఎప్పుడు నెవర్? నో, ఐ డూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే అదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు. ఇంకా లైక్ వీళ్ళతో లైఫ్ స్పెండ్ చేద్దాం అన్నంత అయితే ఎవరితో. అంటే బేసిక్ ఏంటంటే యూ డోంట్ స్పెండ్ దట్ మచ్ టైం. అంటే నేను చెప్తున్నాను మాట్లాడడానికి నాకు టైం స్పెండ్ చేయాలి. మాట్లాడిన తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోవడానికి ఎంత టైం స్పెండ్ చేయాలో నా గురించి ఆలోచించండి. కాదండి, పద్దాక పొద్దున్న లేస్తే మీ గ్రూప్ 8-10 మంది అబ్బాయిలతోనే తిరిగితే ఇంకా మీకు ఐ హావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు. వి ఆల్ హ్యావ్ గుడ్ టైం. అదే అంటున్నాను కదా, ముందు వెళ్ళి మాట్లాడితే తర్వాత లైఫ్లోకి రావాలని దాని గురించి ఒకసారి చాలాసేపు అంత ముందు వెళ్ళి మాట్లాడడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు నాకు తెలిసి మీ మదర్కి ఇప్పుడు ఒక సీరియస్ కన్సర్న్ మీ పెళ్ళి అనుకుంటా. మా పెద్దానికి ఇచ్చాను, మా మదర్కి కూడా కాదు. పెద్దనాక అడిగారు ఏం సెటిల్ అవ్వారంటే మీరు చెప్పండి చేసుకుంటాను. సో ఐ గేవ్ ద బాల్స్ ఇన్ మై పెద్దనాన్న స్కూల్. ఓకే, సో హీస్ టేకింగ్ కేర్ ఎనీ టైం. ఎప్పుడు తెలియదు. No, by I'm doing early 2018 probably. But Tollywood has bachelor boys, ఒక 3-4. వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయి. ప్రభాస్, రామ్, నారా రోహిత్ ఇలా. సో మరి ఈ బ్యాచులర్ బాయ్స్కి పెళ్ళి అయిపోతే కొంచెం అందరు కాస్త అమ్మాయ అనుకుంటారమ్మ పెళ్ళి అయిపోయింది అని. ఇప్పుడు మీరు అర్జెంట్గా ఉన్నట్టున్నారు మాకు పెళ్ళి. అవునండి, మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇలా పెళ్ళి ఎప్పుడైపోతుంది పెళ్ళి. ప్రతిసారి ఫేస్బుక్లో అన్ని చోట్ల ఈవెన్ ఎవ్రీవేర్ దిస్ ఇస్ ద టాక్. అవుతుంది. ఎర్లీ 2018. 18 ఇంకో ఇయర్ పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు మీరు? అంటే ఎర్లీ 2017 అనలేదు అసలు. 2017 ఎండింగ్ ఆర్ ఎర్లీ 2018. అదేనండి, ఇంకొక 1 year తర్వాత ముచ్చటి మీరు చెప్పేది. అంతే ఆల్మోస్ట్. అంటే ఆల్రెడీ డబ్బులు తీసుకుని సినిమాలు ఉన్నాయి కాబట్టి లేకపోతే అలా అవుతారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఇయర్ 2017లో ఎన్ని సినిమాలు చేయబోతున్నారు? ఐ ఆల్రెడీ కమిటెడ్ ఫర్ 3 films అండ్ ఐ హ్యావ్ కథలో రాజ్ కుమార్ అప్ ఫర్ రిలీజ్. సో యాజ్ ఆఫ్ నౌ 4, ప్రాబబ్లీ అనదర్ 2 will add up. గుడ్ గుడ్. 4 to 5 నాకు తెలిసి, బికాస్ కథలో రాజ్ కుమార్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో మిగతావన్నీ గోనా స్టార్ట్. సో ఐ థింక్ ఇట్ విల్ బి 3 or 4 అయితే కన్ఫర్మ్ నాకు తెలిసి. అయితే మీతో పనిచేసిన డైరెక్టర్స్, టెక్నీషియన్సే కాకుండా మీతో పాటు ఉన్న మేకప్ బాయ్లు, హెయిర్ డ్రెస్సర్లు, అలాగే మీ డ్రైవరు సుధాకర్, మీ అంటే ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టరంట కదా ఎవరు, మీరు కూడా వాళ్ళని వదిలిపెట్టరు. ఎన్నేళ్ల బంధం ఇది? ఒక 20 ఏళ్ళ, 30 ఏళ్ళ? సుధాకర్ అయితే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి. సుధాకర్ ఇంకా అంతే. ఐ హెవెంట్ చేంజ్ మై స్టాఫ్ అసలు. అదే నాని అనే అసిస్టెంట్ ఉన్నాడు, ఈజ్ దేర్ ఫర్ మై. మీకు 2-3 ఏళ్ళు సినిమా లేకపోయినా కూడా వాళ్ళు అలాగే ఉంటారట కదా? ఉంటారు. ప్రాబబ్లీ దిస్ వాజ్ 1 year దే హ్యాడ్ బ్లాస్ట్, దే మేడ్ మనీ. అవునా? అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 300 days దే షాట్. సో నైస్. మరి మీ సినిమా మీకు సినిమా లేని టైంలో కూడా మీరు వాళ్ళని వాళ్ళు వస్తుంటారు అంటే కాదు, ఎనీథింగ్ ఎనీథింగ్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే టేక్ కేర్. అదే మన అంతకుమించి మనం అదే చెప్పాను, మీ పిల్లల ఎడ్యుకేషన్ మాత్రం ఐ విల్ టేక్ కేర్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ డూ. సో ఐ డు టేక్ కేర్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్. సుధాకర్ గారు మీ ఫ్రెండ్, యాక్చువల్గా మీ కార్ డ్రైవింగ్ ఆయన చేస్తారు కరెక్టే, బట్ మీరు ఆయనకు అసలు అవకాశం కూడా ఇవ్వరంట కదా, మీరే డ్రైవ్ చేసి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారంట, నిజమేనా? ఐ లవ్ డ్రైవింగ్. మరి ఇంకా ఆయన ఎందుకండి? ఈజ్ నాట్ డ్రైవర్ అని కాదు, ఆయన ఇంకా చిన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అనే చేసేస్తారు. అవును. సో ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. సో పెద్ద కదా రిలాక్స్ అవుతాయి పక్కన. సో మీ కార్ మీరు డ్రైవ్ చేసుకుంటారు, మీ ఫోన్ మీరే ఎత్తుతారు, దెన్ ఇంకేమున్నాయి అలాంటివి? మీ వంట మీరే చేసుకుంటారు, అండ్ మీకు గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తే కాదు బతకదు మీ చేతిలోకి రాకపోతే, అవునా? అంటే అప్గ్రేడ్ అవ్వాలి కదా. సో ఐ హర్డ్ యువర్ అ బిగ్ టైమ్ యాపిల్ ఫ్యాన్.
అంటే ప్రతిసారి మళ్ళీ ఆ సిమ్ కాంటాక్ట్ జీడ్లోకి ఆ బాధ లేదు. ఒకసారి క్లౌడ్లోకి వెళ్ళిపోతే అన్నీ అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. స్ట్రెస్ ఫ్రీ వర్క్ కదా. సో అది. కానీ అదే మీ వంట గురించి ఏంటి చెప్పండి. అంటే మీకు అసలు వంట చేయటం చాలా ఇష్టం అంటే యు ఆర్ ద బెస్ట్ కుక్ ఐ హర్డ్. ఐ హ్యావ్ అ ఫ్యాసినేషన్ టువర్డ్స్ కుకింగ్. అంటే ఐ లైక్ కుకింగ్. దట్స్ మోర్ లైక్ అ స్ట్రెస్ బస్టర్ నాకు బాగా. నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచి ఐ యూస్ టు ఊరికి సరదాగా చేస్తున్నాను. దెన్ ఐ యూస్ టు కుక్ ఫర్ మై బ్రదర్. ఇంజనీరింగ్లో ఇద్దరం రూమ్మేట్స్. సో మా వాడికి వంట రాదు అప్పుడు. సో ఐ యూస్ టు కుక్ ఫర్ హిమ్. దెన్ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్యాషన్. ఐ లైక్ టు బేక్ కేక్స్. ఐ లైక్ అంటే మూడు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా సరే వండి పెడతాను. I like cooking Thai. I download the recipe and cook. సో ఏదో ఒకటి చేస్తుంటాను. సో లొకేషన్లో వండుతుంటాను అప్పుడప్పుడు. లొకేషన్లో వండుతారు? ఈవెన్ 2 days బ్యాక్ ఐ వాస్ కుకింగ్ సమ్ ఫిష్ పుల్స్. ఏదో అందరూ ఉన్నాం ఆర్టిస్టులు అందరూ, మీ అజయ్, ప్రభాస్ సింగ్ అండ్ సో చేపలు తెప్పించండి అని చెప్పి లొకేషన్లో వండేసాం. షార్ట్ గ్యాప్లో వండేసి వెళ్ళిపోతుంటాను మళ్ళీ షార్ట్లోకి. మా అసిస్టెంట్ అక్కడ పెట్టి నువ్వు చూస్తుంటారు, నేను వస్తాను మళ్ళీ షార్ట్ అయిపోయింది. సో ఇట్ బీ ఫన్. అంటే అందరూ ఇట్స్ బీన్ అ నైస్ జర్నీ. మేనేజర్ కూడా మీకున్న మేనేజర్ని మీరు అలా ఊరికే నామకే వస్తే అలా మేనేజర్ కానీ మీ ఫోన్లు మీ మొత్తం అన్నీ అంటే యు ఆర్ నెవర్ అ పర్సన్ ఈయన అప్రోచబుల్ కాదు అన్న ఒక ఫీలింగ్ అయితే మీరు మీడియాకి ఇవ్వరు. ఐ డూ. ఐఎమ్ అప్రోచబుల్ బట్ నాకేంటంటే ఐఎమ్ యూస్ టు ఇట్. బేసిక్గా ఇప్పుడే పెట్టుకున్నాను ఈ మధ్య రీసెంట్గా. అదేంటంటే బికాజ్ లైక్ నా గెటప్స్, నా లుక్ ఏ సినిమాకి ఎలా ఉండాలో అది నాకు తప్ప ఎవరికి తెలియదు. సో డేట్స్ కెన్ బి బ్యాలెన్స్డ్ ఓన్లీ బై మీ అండ్ అదర్స్ ఓన్లీ. అంటే నాకు బేసిక్గా మొహమాటం. నా డబ్బులు కూడా నేను అడగడానికి నాకే మొహమాటం. సో ఆ పని నేను చేయలేక వేరే. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే ఐ కాంట్ ఫోర్స్ ఎనీవన్. మరీ ఫోర్స్ చేయకపోతే మనం వేరే వాళ్ళని ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 7 ఏళ్లలో 10 రూపాయల నుంచి ఎన్ని రూపాయలకి వచ్చాడు రోహిత్? 10 రూపాయలు అనుకోండి 2009లో మీ రెమ్యునరేషన్. ఇప్పటికి ఎన్ని టైమ్స్ ఎక్కువైంది? 2009లో 0 అంటే ఫస్ట్ ఫిల్మ్ కదా. సో దత్ గారికి. సో 0 to ఆల్మోస్ట్ బాగానే పెరిగిందండి. బాగానే పెరిగినట్టే. సో ఇట్స్ బీన్ డీసెంట్. అంటే ఎస్ దర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ సమ్టైమ్స్, కొన్ని ఇబ్బందుల వల్ల పేమెంట్లో, బట్ హ్యాపీ. వన్ వే ఇట్స్ బీన్ అ గుడ్ జర్నీ. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ అచీవ్ అట్లీస్ట్ సో మచ్ ఇన్ 7 years, బట్ స్టిల్ ఇట్స్ లాంగ్ వే టు గో. నేను అదే అంటుంటాను. నేనేం సినిమా ఎవరైనా అదేంటి సినిమా పోయిందని నేను సినిమాలో ఆపేయట్లేదు రా బాబు. లాస్ట్కి ఒక ₹1,00,000 సినిమా చేస్తాను నేను. అప్పుడైనా హిట్ కొడతాం. ఇట్ ఇస్ నాట్ అంటే వెళ్ళామండి ఇక్కడి నుంచి. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీల్ టు లీవ్ అండ్ గో. వాట్ ఈస్ ఇట్ దట్ చాలా మిమ్మల్ని ఇక్కడే ఉంచేలా చేసే ఆస్పెక్ట్ ఏంటి? ద ఫ్యాసినేషన్ టు బీ సమ్మన్ ఎల్స్ ఎవ్రీ డే. That is the kick you get. You're always someone else. You're not yourself. ప్రతినిధి సినిమాలో ఒక సీన్, దాని గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఈ 500, 1000 రూపాయల నోట్లు ఎప్పుడైతే ఈ డిమానిటైజేషన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మోడీ గారు తీసుకొచ్చారో November 8th, సో ఆ తర్వాత బాగా ఫేస్బుక్లో అన్ని చోట్ల సోషల్ మీడియాలో బాగా రొటేట్ అవుతున్న సినిమా ప్రతినిధిలోని సీన్. అంటే ఈ సీన్ ఎప్పుడో ఆ సినిమాలో చూపించారు, ఇప్పుడు మోడీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అని చాలామంది మాట్లాడుకున్నారు. అది విన్నప్పుడల్లా మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ టేక్ ఇట్? సీన్ చేసినప్పుడు నేనే షాక్లో ఉండేవాడిని. ఆ సీన్ చూసుకుంటే బాగుంది సీన్, నిజంగా అరిది బాగుంది అనుకున్నాను. అంటే ఆ రోజు దట్ వాజ్ లైక్ ఖచ్చితంగా ఏదో ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నాం అనుకున్నాను, కానీ అంటే దానివల్ల మారిందని అయితే ఐ డోంట్ థింక్ సో. బట్ ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ అ క్వశ్చన్ మార్క్ అండి. ప్రతినిధి నేను ఫస్ట్ నుంచి వాట్ ఐ బిలీవ్ వాజ్ ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్, బట్ అట్లీస్ట్ గివ్ అ క్వశ్చన్ మార్క్ టు ఎవ్రీవన్. ఆలోచింపజేస్తాను, అదే నమ్మాను ఫస్ట్ నుంచి. సో అట్లీస్ట్ ఓకే సమ్వాట్ యువర్ ఫిల్మ్ ఇస్ 1% మందిని మార్చిన చాలా అనుకుంటాను. ఈవెన్ 1.5-2 years బ్యాక్ అనుకుంటాను చంద్రబాబు గారు కూడా ఇదే టాపిక్ మాట్లాడారు, 500, 1000 రూపాయలు బ్యాన్ చేయాలి అని. ఆయన
అదే అంటున్నాను, అన్ని సింక్లో ఉన్నట్టున్నాయి. మీ డాట్స్ అని కనెక్ట్ అవుతున్నాయి. నేను అదే నవ్వుకున్నాను. ఎవరైనా డిమానిటైజేషన్ తర్వాత మా ఫ్రెండ్స్ అంటున్నాను, ఇదంతా మేమే కలిసి స్కెచ్ చేసి తీసేసినట్టుంది బాబు ఇది. వాళ్ళేమో వీడియో పెడతారు, ఆయనేమో అప్పుడు మాట్లాడారు, ఇప్పుడేమో తీసేశారు, వీళ్ళందరికి ముందే తెలిసిందంటారు. తెలుసాయండి మీకు? ఎక్కడ తెలుసు, తెలిసినే బాగుంది కదా. అంటే బేసిక్గా ఐ కాంట్ హ్యావ్ క్యాష్ అట్ ఆల్, ఐఎమ్ మోర్ ఆఫ్ అ వైట్ maximum. And I'm happy to carry cards and I can't carry cash. Yes, I don't even have a rupee in my purse. ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళకి కూడా అకౌంట్స్, ఎనీథింగ్. సో మీ రియాక్షన్ ఏంటి డిమానిటైజేషన్? No, it's been tough, but this is the only way it can be done. అంతేనా? It will be tough, but ఇలా ఈ హికప్స్, సెట్ బ్యాక్స్ వీటన్నిటిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నో, తప్పదండి కొన్నిసార్లు. ఫర్ చేంజ్ టు హ్యాపెన్ ఉంటాయి ఇబ్బందులు. సో యూ కాన్ జస్ట్ సే లైక్ ఒక్క రోజులో మారిపోయేది కాదు, ఇట్ విల్ టేక్ టైమ్. ఎస్, ఇట్స్ గోన్ బీ, ఇండియా ఇస్ గోన్ బీ మచ్ బెటర్. లుక్ అట్ ద ఫ్యూచర్. ఇవాళ ఇబ్బంది ఉందని చెప్పి జనరల్ ఎవ్రీడే ఎవ్రీ వన్ హ్యాస్ అ ప్రాబ్లమ్, బట్ యూ క్యాన్ జస్ట్ సే లైక్ ఈ ప్రాబ్లం ఉందని మనం అయిపోలేం. సో లుక్ అట్ ద ఫ్యూచర్ అండ్ జస్ట్ మూవ్ అహెడ్. అంతే. మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరండి? ఐ లైక్ ఎన్టీ రామారావు గారు పౌరాణికం అంటే బాగా ఇష్టం. అండ్ ఐ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్య. యా, ప్రాబబ్లీ తన వల్లే బీన్ చూసింగ్ ఫిల్మ్స్. ఐ హెవెంట్ మెట్ హిమ్ ఆల్సో, బట్ బికాస్ ఆఫ్ హిమ్, అంటే నేను చెన్నైలో చదువుకున్నాను కాబట్టి ఏంటంటే ఐ హ్యావ్ మోర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్, ఐ వాజ్ వాచింగ్ మోర్ ఆఫ్ తమిళ్ సినిమా. దట్ ఈస్ వెన్ ఐ సా సూర్యాస్ కాకా కాకా, పితామగన్. So I was like Peralgan. I was shocked to see his variation from every film, and irrespective of what the film's success or failure, his dedication and his concentration, or like his efforts towards his character, is immense. I know. And cinema anta nachakapoyina sare, Surya vachi maatladina sepu you are glued to watch cinema nachakapoyina sare. So that is what is created Nara. So I like him a lot. మీరు ఇష్టపడిన వాళ్ళని కలవాలని ఇప్పుడు అనుకోరా మీరు? రాసి పెట్టుంటే కలుస్తాను. మీకు ఈజీ కదా కలవటం? రాసి పెట్టుంటే కలుస్తాను అంతే, కలిసినప్పుడు చెప్తాను అంతేనా? మీ అంతా మీరైతే ఎఫర్ట్ దర్ ఇస్ నో పాయింట్. ఎఫర్ట్ అంటే అంతే, టైం రావాలి, దేనికైనా టైం రావాలి. నేను ఐ బిలీవ్ ఇన్ అదే అంటాను నేను. ఐ కుడెంట్, నేను అంటే మై హోమ్ టౌన్ ఇస్ తిరుపతి, అండ్ చిన్నప్పటి నుంచి ఒక మధ్యలో 5 years ఐ కుడెంట్ ఈవెన్ గో ట్వైస్ టు తిరుపతి, ద వెంకటేశ్వర స్వామి. I always believe in that if it's time he'll ask us to come. Ante. So after last 2 years lo I went almost like 12 or 13 times Tirupati. So suddenly I don't know. ఎవరైనా యాక్ట్రెసెస్ అంటే మీకు అంటే ఇష్టం, అభిమానం ఉందా? అంటే అండ్ ఆల్సో వీళ్ళతో వర్క్ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా did you ever feel that way? I like Anushka a lot. I don't know. I don't know. I feel like I like her a lot. Acting chestana cheyna ide I don't know. Okay. I don't know. I like her, but cinema cheyali anedi aithe I don't. Alantadi em లేదు. I don't even involve in like my heroine selection or anything. వాళ్ళు వచ్చి ఆప్షన్స్ చెప్తారు, వీళ్ళు ఎవరైతే బెటర్ అంటే వీళ్ళైతే బెటర్ ఏమో చూడండి అంటారు. అసలు మీరు సజెషన్ కూడా చేయరు ఫలానా హీరోయిన్ పెట్టుకో అంటే? కొన్ని సినిమాలు చెప్తానండి, అంటే ఫర్ సమ్ ఫిల్మ్స్ యూ నీడ్ అ బెటర్ హీరోయిన్. అంటే బెటర్ హీరోయిన్ అంటే యూ నీడ్ కమర్షియల్ హీరోయిన్స్. స్పెండ్ ఇప్పుడు కమర్షియల్ సినిమా ఏ సినిమాకి చెప్పారు మీరు అలా? నేను ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయ్యే కమర్షియల్ సినిమాకి we wanted a bigger heroine. So because like that is where ఏంటంటే you don't need to make someone get used to a heroine. మళ్ళీ కొత్తగా చెప్పి కథలోకి వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ వేర్ అడ్వాంటేజ్ అంతే. సో వెన్ యూ వాంట్ టెల్ అ బిగ్గర్ స్టోరీ యూ టేక్ మళ్ళీ కొత్తగా వచ్చి అమ్మాయి ఇంటిలో ఉంది, ఇలా ఇంటిలో ఉంది, అవన్నీ కాకుండా ముందు సినిమా చూస్తారు. సో అలాంటి సినిమాలు ఖచ్చితంగా కావాలి. సో ఫర్ కమర్షియల్ సినిమా ఇట్స్ లైక్ ఆబ్వియస్ యూ నీడ్ టు హ్యావ్ అ బిగ్గర్ హీరో. సో హూ ఇస్ ద డైరెక్టర్ అంటే యూఆర్ లాంగింగ్ టు వర్క్ విత్? ఈ ఫలానా డైరెక్టర్తో నేను చెయ్యాలి, ఇప్పటికైనా ఎప్పటికైనా చెయ్యాలి? ఎవ్రీవన్. చెయ్యాలి
అంటే నాకు అదే చెప్తున్నా, ఐ ఆల్వేస్ వుడ్ లవ్ ఎనీ వన్, నాకు ఎవ్రీ వన్, ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్, దే హ్యావ్ దర్ ఓన్ మార్క్. బట్ ఒక స్టైల్కి మీరు పక్కాగా సూట్ అవుతారు అని అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఈ డైరెక్టర్ స్టైల్కి, జానర్కి ఐ థింక్ ఐ విల్ బి రియలీ రియలీ యాప్ట్ అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. యువర్ గట్ టెల్స్ యూ. అంటే డైరెక్టర్ స్టైల్కి అయితే తెలియదు, కానీ ఐ ఫెల్ట్ ఓన్లీ వన్ ఫిలిం ఇప్పటివరకు, ఈ సినిమా మనం చేసింటే ఎలా ఉండేదని అనిపించిన సినిమా లీడర్. ఎందుకంటే బికాజ్ లైక్ కమింగ్ ఫ్రమ్ అ పొలిటికల్ బ్యాక్ డ్రాప్, హౌ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. అలా అని తప్ప ఆ స్టైలు, జానర్ అనేది అయితే ఐ డోంట్ హ్యావ్. నాకు స్టిల్ నాకు తెలియదు, ఆడియన్స్కి తెలియదు నేను ఏ జానర్ షూట్ అవుతాను. ఎందుకంటే ఐ బీన్ డూయింగ్ అన్ని, ఐ జస్ట్ స్ప్రెడ్ మై వింగ్స్ అంతే. నో వన్ నోస్ లైక్ ఈ జానర్కే కరెక్టా, ఈ జానర్కి కాదా అనేది కూడా ఎవరికి తెలియదు. బట్ మీకు పౌరాణికాలు అంటే చాలా ఇష్టం అని విన్నాను. ఎప్పటికైనా ఒక ఇంత వాయిస్ ఉంది కదా, ఒకసారి చెప్పేస్తే ఆ పని కూడా అయిపోద్ది. ఏ క్యారెక్టర్? దుర్యోధనుడు షేడ్స్ మీరు ఎందులోనో చేశారు ఈ మధ్య రీసెంట్గా? అప్పట్లో కూడా ఉండేవాడు, ఇప్పుడు చేయబోయే రిలీజ్ అవబోయే సినిమా. ఓకే. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ అ గెటప్ ఇన్ కథలు రాజ్కుమార్ గారు. అవునా? సో అలా కొంచెం తీర్చుకుంటున్నారు. దుర్యోధన్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, ఎందుకంటే దట్ ఈస్ వన్ థింగ్ విచ్ విల్ బీ నైస్ ప్రాబబ్లీ విత్ ద వాయిస్. ఎప్పుడైనా ఆ డైలాగ్స్ ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తుంటారా ఇంట్లో మీ ఫ్రెండ్స్ మధ్య కూర్చొని? ఏదో టైం పాస్. ఇంటే డైలాగ్ చెప్పలేనండి, చదవాల్సింది. ఐ కాంట్ ఇమిటేట్ ఎనీవన్, దట్స్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అంటే ఆన్ స్క్రీన్ అయితే అసలు చేయను, ఊరికే సరదాగా ఏదో. ఎన్టీఆర్ గారికి మీరు పెద్ద ఫ్యాను, మీరు ఆయన మైథలాజికల్ సినిమాలు చాలా చూసాను, ఇష్టపడ్డానని చెప్తున్నారు కాబట్టి. టు ఎక్స్టెంట్ ఐ కెన్ సే దోస్ లైన్స్, బట్ గుర్తుండాలంటే ఐ నీడ్ టు రీడ్ వన్స్. ఇప్పటివరకు ఎప్పుడు ఎవరు రాసేవాళ్ళు ఆ డైలాగ్, సో అది రాసిస్తే ఏంటంటే గుర్తుండిపోతుంది. బట్ ఐ కెన్ ఏమంటివి జాతి నపమున సూతుని నిందు అర్హత లేదందువా, ఎంత మాట ఇది క్షత్రియ పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది క్షత్రియ పరీక్ష అందువా. అంతవరకు అయితే అది ఒకసారి చదివితే వచ్చేస్తుంది. ఓకే. అయితే నేను ఇంకొకటి విన్నాను ఏంటంటే, మీ సోషల్ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి, మీ సోషల్ మీడియాని మీ మేనేజర్లు మేనేజ్ చేస్తుంటారు. మీ పర్సనల్ అకౌంట్ అంటూ ఏమీ లేదు. ఉంది. మీకంటూ ఒకటి ఉంది? ఉంది, కానీ యాప్ కూడా లేదు నా దగ్గర. అంటే ఐ హ్యావ్ అన్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, బట్ వెరీ ఇన్యాక్టివ్. బట్ మీ ఫేస్బుక్ పేజ్కి మాత్రం భీభత్సంగా అమ్మాయిల ఫ్యాన్స్ ఉన్నారని విన్నాను నేను. ఐ హర్డ్. అసలు నాకేంటంటే ఫేస్బుక్ ఎస్పెషల్లీ దేర్ ఇస్ వన్ విదేశీ అమ్మాయి అసలు మీ వెంట పడి మిమ్మల్ని ఎట్లాగన్నా ఒకసారి కలవాలి జీవితకాలంలో అని ఆమె భీష్మించు కూర్చుందని, మిమ్మల్ని పొగుడుతూ వ్యాసాలు రాస్తుందని విన్నాను. నిజమేనా ఇది? ఒకసారి చూపించారు నాకు కూడా. వి జస్ట్ రిప్లై చేశారా? ఒకసారి చేశారు. ఆఫ్టర్ దట్ నేను ఐ బీన్ బిజీ, మళ్ళీ నేను మీరు రావాలి, మీరు కలవాలి, మీకు అదేంటండి మీరు అసలు నన్ను పట్టించుకోరు, మీరు కనీసం నాకు రిప్లై కూడా ఇవ్వరు. ఒకసారి ఎప్పుడో ఇచ్చినట్టున్నాను రిప్లై ఒకసారి. అదే ఐ బీన్ వెరీ టైట్ అయిపోయి టైం లేక, అంటే బ్రేక్ దొరికితే ఏంటంటే ఐ జస్ట్ స్లీప్. అంటే వాట్ ఈస్ ద క్రేజియస్ట్ ఫ్యాన్ దట్ యు ఎన్కౌంటర్డ్ ఇప్పటి వరకు? అది ఉమెన్ అవ్వచ్చు, ఐ మీన్ గర్ల్ ఫ్యాన్ అవ్వచ్చు, మేల్ ఫ్యాన్ అవ్వచ్చు, ఏదైనా. క్రేజియస్ట్ ఫ్యాన్ అంటే నాకు విజయవాడ వెళ్ళాలంటే ఇప్పటికీ భయం. నాకు విజయవాడ, అనంతపురం అంటే వాళ్ళ అభిమానం తట్టుకోలేము మనం. ఏం చేస్తారేంటి అంటే ఇంకా బేసిక్గా ఏంటంటే మాబ్ అంటే మనల్ని మళ్ళీ వాళ్ళే సేఫ్గా తీసుకెళ్ళి బయటకు పెడతారు, మనకి అసలు తెలిసి. బట్ ఏంటంటే వెరీ ఆర్డెంట్ ఫ్యాన్స్ అసలు అనంతపూర్లో ఫ్యాన్స్ కానీ అంటే హార్డ్ కోర్ పార్టీ సపోర్ట్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, పెద్దనాన్న గారి ఫ్యాన్స్ అందరు కదా. సో దట్ ఈస్ అలా ఉంటుంది అంతే. కొన్ని ఊర్లు వెళ్తే అంటే ఇంకా ఐ కాన్ సే నో. ఒకటేంటంటే పేషెన్స్ ఇచ్చాడు దేవుడు. సో ఎనీ నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఐ డోంట్ మైండ్. అదొకటి ఉంది పేషెన్స్. పెద్దనాన్న గారికి ఫ్యామిలీలో అదొకటి ఉంది. సో ఓపిక్గా ఉంటాం చాలాసేపు. సో దట్ వే అట్లీస్ట్ వాళ్ళని అక్కడి వరకైనా సాటిస్ఫై చేయగలరు. అంటే ఎవరైనా నేను అనేది నన్ను ఇంటికి వచ్చేయడం, లేకపోతే ఫోన్లు చేసి హెరాస్ చేయడం, టార్చర్ పెట్టడం, అలాంటివి ఎప్పుడైనా ఎన్కౌంటర్ అయ్యారా మీరు? ఫోన్ ఆల్వేస్ డూ నాట్ డిస్టర్బ్లో ఉంటుందండి. నాకు నెంబర్ తెలియకపోతే ఎత్తాను అసలు. అండ్ మెసేజ్ చేస్తే ఎప్పుడైనా
అంటే దట్ ఈస్ వన్ స్పేస్. ఐ కాంట్ ఆ స్పేస్లోకి అయితే ఐఎమ్ అ బిట్ స్ట్రిక్ట్. ఎందుకంటే ఇంటికి ఐ డోంట్, దట్ ఈస్ మై ఓన్ స్పేస్. ఆ స్పేస్ కూడా నాకు లేకపోతే ఐ కాంట్ సర్వైవ్. సో ఆ స్పేస్లోకి రానివ్వండి. బట్ వాట్ ఈస్ యువర్ టైప్ ఆఫ్ అ గర్ల్? అంటే మీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం? Someone who can understand things. I don't mind if you're modern or anything can be okay, but someone who can understand. That is more important. More of an understanding nature. అంటే వైస్ వర్సా, ఇట్స్ ఆల్ వైస్ వర్సా నా దృష్టిలో. ఇప్పుడు ఏంటంటే యూ షుడ్ బి రెసిప్రొకేట్, ఇద్దరు. దట్ ఈస్ ఓన్లీ దే మేక్ అ గుడ్ కపుల్ ఇన్ నా ఫీలింగ్. డౌన్ ద లేన్ మీరు ఏమనుకుంటున్నారు రోహిత్? మీరు యూ విల్ బికమ్ స్టార్ మెటీరియల్ ఆర్ యాక్టర్ మెటీరియల్? అంటే ఇప్పటి వరకు అంతా మీరు యాక్టింగ్ చేస్తూ వచ్చారు, పర్ఫార్మెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎప్పటికైనా భవిష్యత్తులో డౌన్ ద లేన్ కెన్ వి సీ యూ యాజ్ అ స్టార్ మెటీరియల్? Trying. We have zeroed on a couple of commercial action-based films. So let's see. It's again a surprise in Naku Andarki. So I'm trying to get fit and probably everything's okay. We're going to show six-pack abs on screen. That's a commercial value. And alage the script has come out well, and I'm going to try out a different genre. నాకు ఒక జానర్, ఇంకో కొత్త జానర్, కమర్షియల్ జానర్. I love watching commercial cinema. I love doing commercial cinema. So let's see, it's going to be a new surprise. అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఆ టైటిలే చాలా ఇంట్రీగింగ్గా ఉంది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అబౌట్. దేని గురించి అసలు ఇది? అప్పట్లో ఒకడు ఉండేవాడు ఇస్ జస్ట్ వెరీ కొలోకియల్ వర్డ్ కింద పెట్టాం. జనరల్గా ఏదైనా ఎవరి గురించి మాట్లాడాలి, అప్పట్లో ఒకడు ఉండేవాడు ఆ టైంలో మాట్లాడుతాం. సో ఆ ఇంట్రెస్ట్ మీద పెట్టాం, అప్పట్లో ఒకడు ఉండేవాడు. యాక్చువల్గా మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఆర్ లింక్డ్ విత్ సమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్, ఎక్సెప్ట్ ద 2 characters ఇస్ మైన్ అండ్ విష్ణుస్, ఇంతియాజ్ అలీ అండ్ రైలీ రాజు. ఈ 2 characters ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ రిటన్. ద అదర్ క్యారెక్టర్స్ ఎక్కడో అంటే పేర్లు అవి కాకపోవచ్చు, బట్ దే ఆర్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్. అండ్ వీ హవ్ టేకెన్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెన్ బిట్వీన్ ద టైమ్ ఫ్రేమ్ ఆఫ్ 92 and 96. ఓకే, వయసు అంటే we went that period, it's a period drama. So all these incidents, all these characters are linked to these 2 characters, and it makes up for ఎలా చెప్పాలి, it's a biopic of a fictional character. Biopic of a fictional character? It's a complicated genre to explain actually. It's a biopic of a fictional character. నాకు అర్థం కావట్లేదు అసలు. బయోపిక్ ఆఫ్ ఫిక్షనల్ క్యారెక్టర్ ఏంటి అసలు? మీరు సృష్టించిందే ఫిక్షన్లో మళ్ళీ బయోపిక్స్ ఏమిటి? అదే అంటున్నాను, అలాగే ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ ఫిక్షనల్ క్యారెక్టర్. ఐ సీ సమ్ ఒక క్రికెటర్ డ్రెస్లో ఉంటారు విష్ణు, మీరేమో సమ్ కాప్ డ్రెస్లో ఉన్నారు. అంటే ఐ యు అ కాప్ అండ్ ఈజ్ అ క్రికెటర్ ఆర్? ఈజ్ అ క్రికెటర్ అండ్ ఐ ప్లే అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఐ ప్లే ముస్లిం క్యారెక్టర్ ఫర్ ఫస్ట్ టైం. అందులో ఒక కంప్లీట్ అవుట్రైట్ ఉర్దూ సాంగ్ కూడా ఉంది. It's a Hyderabadi, the film is based in Hyderabad. So Urdu, we wanted the natural Qawwali kind of a sound. So we left it in the original Urdu way. Telugulo ante routine. So let's leave it in the original Urdu. యాక్చువల్గా ఈ సినిమాలో మీరు హీరో కాదంట కదా, విలన్ అంట కదా? ఈ సినిమాలో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. What situation makes you, what's your mindset at that particular point of time? మీ పర్స్పెక్టివ్లో నేను విలన్, నా పర్స్పెక్టివ్లో మీరు విలన్. ఓకే. సో దట్ ఆ సిచ్యువేషన్లో ఎదురైన సంఘటనల వల్ల ఎవరికి ఎలా మారారు అనేది. Is it a thriller? It's not a thriller. It's a biopic of a fictional character. కరెక్ట్గా చెప్పి ఇట్స్ లైఫ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వింటుంటే. ఇట్స్ గోనా బి వెరీ న్యూ జానర్. తెలుగులో నాకు తెలిసి ఈ జానర్ అసలు ఎవరు టచ్ చేయలేదు. అండ్ ద స్క్రీన్ ప్లే ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. సాగర్ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఈ సినిమాకి. దే వర్క్డ్ ఆల్మోస్ట్ 3 years on the script. Vishnu and Sagar. Vishnu kuda he was working on it almost 3 years. And I think so they've done a wonderful job. Nenu and my production team, I need to thank them basically. I was shooting continuously. Vijay and Prashanthi, they took the whole effort of putting the film on the right pace and everything, track and everything. I'll support but I don't think this film we would have so comfortably. కానీ ఈ సినిమాలో కూడా సేమ్ అదే జరిగింది చూడండి. యువర్ ఫ్రెండ్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మీ ఆర్ఎన్ మీడియా వర్క్స్, all our partners. We all actually I don't
నేను ఐ టేక్ ఓన్లీ ప్రాఫిట్ ఆన్ మై ఇన్వెస్ట్మెంట్. దట్స్ ఆల్ షేర్ హోల్డర్స్. ఎందుకంటే ఆర్ఎన్ అంటే ఏంటి, నారానా? యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నేమ్ ఇట్ రోహిత్ నారా, సో ఆర్ఎన్ అని రాశాను. ఆర్ఎన్ మీడియా వర్క్స్ అని ఓకే అనుకొని పడుకున్నాను ఒకరోజు. పడుకుంటే ఎన్ఏఆర్ఏ ఏఆర్ఏ అని, సో ఇట్స్ సౌండింగ్ ఆర్ఎన్. సో రెండింటికి ఏది ఉంటుంది కదా అని చెప్పి ఐ రోట్ ఇట్ లైక్ దట్. ఈవెన్ ద స్ట్రోక్ ఐ రోట్ ఇట్, ఐ జస్ట్ రోట్ ఇట్ ర్యాండమ్లీ ఆన్ మై ఐప్యాడ్ రాసి ఐ సెండ్ ఇట్ టు అనిల్ బాను డిజైనర్స్కి. అనిల్కి పంపిస్తే అనిల్ అన్నేమో ఈ సైడ్ లైక్ నువ్వు రాసే ఒక లైఫ్ లాంగ్ ఉండిపోద్ది, అదే ఉంచేద్దాం. సో దట్ ఈస్ ద స్ట్రోక్ వాట్ ఐ రోట్. ఈవెన్ ఆ స్ట్రోక్ కూడా నేను రాసింది. సో అలా ఉంచేసాను. సో మీరు డాన్స్ నంబర్స్ చేయటానికి కూడా అంత సుముఖంగా ఉండరని విన్నాను. అంటే ఒక సినిమాలో ఏదైనా డాన్స్ నంబర్ ఉంటే, డాన్స్ చేయాలంటే నేను చేయనని చెప్పలేదు, అలా పెట్టమని కూడా ఎవరికి చెప్పను. పెట్టమనితే చెప్పరు, ఎందుకులే అనవసరంగానే. ఎందుకు అంటే నాకు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద మీటర్ ఆఫ్ అ క్యారెక్టర్. అన్వాంటెడ్గా కట్ సాంగ్ ఐ కాంట్ టేక్ ఇట్. ఎందుకంటే ఈవెన్ మై క్యారెక్టర్ గ్రాఫ్ సపోజ్ ఊరికే సరదాగా వచ్చి ఈ సీన్లో మీరు కామెడీ చేసినంటే నేను చేయను. దీని ముందు సీన్ ఏంటి, నా మీటర్ ఏంటి, వాళ్ళకి మళ్ళీ కావాలంటే కథ చెప్తారు. ఐ కాంట్ జస్ట్ గో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్. సో ఐ స్టే ఇన్ మై క్యారెక్టర్ అండ్ ట్రూ టు మై క్యారెక్టర్. అవసరం ఉంటేనే అవసరం ఉంటాయి. సో సాంగ్స్ కూడా ఏంటంటే ఇఫ్ నీడెడ్ ఐ డోంట్ మైండ్ డాన్సింగ్. ఐ మైంట్ నాట్ బీ అ గ్రేట్ డాన్సర్ బట్ ఐఎమ్ నాట్ అ బ్యాడ్ డాన్సర్. బట్ చాలా కష్టపడతారా డాన్స్ చేయడానికి? ఎప్పుడో ఒకసారి చేసే పని కదా, కష్టపడాలి. బట్ కమర్షియల్ సినిమా ఐ డోంట్ మైండ్ గోయింగ్ అండ్ రిహార్సింగ్ బిఫోర్ ద షూట్. ఐ డోంట్ మైండ్ డూయింగ్. ఐ విల్ డెఫినెట్లీ ట్రై. బేసికల్గా చూస్తే నారా రోహిత్ అనే వ్యక్తి చాలా హంబుల్గా ఉన్నారు అని అనిపిస్తుంది నాకు. అంటే ఈ 2 hours ఇంటర్వ్యూలో మీతో మాట్లాడుతుంటే మీరు సాధించిన దానికి, మీరు చేసిన దానికి, లేకపోతే మీరు ఏదైతే అచీవ్ చేశారో ఇంతవరకు, వాట్ ఎవర్ లిటిల్ థింగ్స్, దేనికి కూడా మీరు ఎందుకో క్రెడిట్ తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. ఎందుకలా? నేను మంచిగా రాశారు, నేను వచ్చి నాకు